Hello guys, welcome to the lecture 46 of Deep Learning series. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన హైపర్ పారామీటర్ ట్యూనింగ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియోలో మనం ఎట్లాంటి ఎక్స్టర్నల్ లైబ్రరీ అయితే యూజ్ చేయట్లేదు. ఓకే, జస్ట్ మనం హార్డ్ కోడ్ పైథాన్తో అయితే ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది చేస్తున్నాం. ఓకే, హైపర్ పారామీటర్ ట్యూనింగ్. ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నామో ఒక్కసారి అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్తో అయితే స్టార్ట్ చేస్తాము అండ్ దెన్ డిఫరెంట్ హైపర్ పారామీటర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంది ఓన్లీ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో అందుకే మనము విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఏమేమి హైపర్ పారామీటర్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా ట్యూన్ చేయొచ్చు, సో వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, దెన్ తర్వాత హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ ఆప్టిమైజర్స్. ఓకే, మనం డిఫరెంట్ ఆప్టిమైజర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము అండ్ ఆల్సో ఒక డేటా సెట్ అయితే తీసుకొని డిఫరెంట్ ఆప్టిమైజర్స్ అయితే ట్రై అవుట్ చేద్దాం. ఓకే, నౌ నెక్స్ట్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ హిడెన్ లేయర్స్, డిఫరెంట్ హిడెన్ యూనిట్స్ అండ్ లెర్నింగ్ రేట్స్. ఓకే, దెన్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్. ఓకే, ఫస్ట్ మనం ఏమేమి యాక్టివేషన్ ఫంక్షన్స్ ఉన్నాయో చూస్తాము అండ్ ఆల్సో మళ్ళీ సేమ్ సిమిలర్ డేటా సెట్ అనేది తీసుకొని విల్ ట్రై అవుట్ డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్. ఓకే, దెన్ ఫైనల్గా మనము ఆల్ ఇన్ వన్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. ఓకే, అంటే ఈ ఫిఫ్త్ పాయింట్ వరకు మనము ఒక డేటా సెట్ అనేది తీసుకుంటాము అండ్ ఓన్లీ సింగిల్ హైపర్ పారామీటర్ అనేది ట్యూనింగ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఫైనల్గా మనము సిక్స్త్ పాయింట్కి వచ్చేసరికి డిఫరెంట్ హైపర్ పారామీటర్స్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ట్యూనింగ్కి మనం డిఫరెంట్ హైపర్ పారామీటర్స్ లైక్ యాక్టివేషన్ ఫంక్షన్స్, ఆప్టిమైజర్స్, హిడెన్ యూనిట్స్, లెర్నింగ్ రేట్ ఇవన్నీ అట్ వన్స్ కన్సిడర్ చేసుకొని ఒకటేసారి మనం ట్యూనింగ్ అనేది చేస్తాం. ఓకే, దెన్ ఇది వచ్చేసి హోంవర్క్. ఓకే, ట్రై హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ ఈపాక్స్. ఓకే, నౌ ఈ ఫైనల్ పాయింట్ అనేది ఆప్షనల్, నేను అది ఎట్ లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనము ఇంట్రడక్షన్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా టాపిక్ అనేది నేర్చుకుంటున్నప్పుడు మనం టూ ఆస్పెక్ట్స్ అయితే చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ వై అండ్ వాట్. ఓకే, ఈ టాపిక్ ఎందుకు చదవాలి అండ్ వాట్ ఈస్ దిస్ టాపిక్. ఓకే, ఈ రెండు అయితే చూడాలి. ఓకే, ఫస్ట్ మనము ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది నేర్చుకోవడానికి వై. ఓకే, వై టు లెర్న్ దిస్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. ఓకే, ఫస్ట్ కంట్రోల్ లెర్నింగ్ బిహేవియర్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఒక డేటా సెట్ అనేది ఉంది. ఓకే, ఒక డేటా సెట్ ఉంది, ఒక మోడల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మోడల్ని ఈ కరస్పాండింగ్ డేటా సెట్తో అయితే ట్రైన్ చేయాలనుకుంటున్నాం. లెట్స్ సే నేను లెర్నింగ్ రేట్ వచ్చేసి అరౌండ్ 0.001 అనేది సెట్ చేసుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి వెరీ స్మాల్ లెర్నింగ్ రేట్. ఓకే, ఇది వచ్చేసి వెరీ స్మాల్ లెర్నింగ్ రేట్, బట్ ఆ మోడల్ అనేది ట్రైన్ అవ్వడానికి లైక్ అరౌండ్ 0.01. ఓకే, 0.01 అనేది ఎగ్జాక్ట్ లెర్నింగ్ రేట్, కానీ నేను సెట్ చేసుకున్న లెర్నింగ్ రేట్ ఎంత 0.001. ఓకే, సో నేను ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, లెర్నింగ్ రేట్ అనేది 0.001 అనేది నేను ఫిక్స్ చేస్తున్నాను నా లెర్నింగ్ రేట్. సో ఏమవుతుందంటే ఈ స్మాలర్ లెర్నింగ్ రేట్స్ వల్ల మనకి ట్రైనింగ్ అనేది స్లో అవుతుంది, కానీ నాకు అంత స్లో ట్రైనింగ్ అనేది అవసరం లేదు. ఓకే, యాక్చువల్గా నాకు అంత స్లో ట్రైనింగ్ అనేది అవసరం లేదు, నాకు ఎగ్జాక్ట్ ఫాస్టర్ ట్రైనింగ్ అండ్ ఎనఫ్ నాలెడ్జ్. ఓకే, ఆ మోడల్కి ఎనఫ్ నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి నాకు 0.01 లెర్నింగ్ రేట్ అనేది సరిపోతుంది. సో మనం ఇనిషియల్గానే ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ నో ఆప్షన్. ఓకే, మనకు ఆప్షన్ అని లేదు, సో అందుకే మనం 0.001తోనే ట్రైనింగ్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం డిఫరెంట్ లెర్నింగ్ రేట్స్ అనేది ట్రై అవుట్ చేయొచ్చు. ఓకే, ఒకటే మోడల్ ట్రైన్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ లెర్నింగ్ రేట్స్ అనేది ట్రై చేయొచ్చు. మనకి ఏ లెర్నింగ్ రేట్తో అయితే బెస్ట్ యాక్యురసీ అనేది వస్తుందో, ఓకే, మినిమల్ లాస్ అనేది వస్తుందో మనం దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ప్రివెంట్స్ అండర్ ఫిట్టింగ్ ఆర్ ఓవర్ ఫిట్టింగ్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఒక మోడల్ని నేను మోర్ నెంబర్ ఆఫ్ ఈపాక్స్ వరకు అయితే ట్రైన్ చేస్తున్నాను. ఓకే, ఒక మోడల్ నేను మోర్ నెంబర్ ఆఫ్ ఈపాక్స్ వరకు ట్రైన్ చేస్తున్నప్పుడు నాకు అరౌండ్ 100% యాక్యురసీ అయితే డెఫినెట్గా చూసుంటారు మీరు. ఓకే, 100% యాక్యురసీ అని డెఫినెట్గా నాకు వస్తుంది. నేను మోర్ నెంబర్ ఆఫ్ ఈపాక్స్కి ట్రైన్ చేసినప్పుడు 100% యాక్యురసీ అనేది నాకు డెఫినెట్గా వస్తుంది. సో 100% యాక్యురసీ అనేది వచ్చినప్పుడు మోడల్ అనేది ఓవర్ ఫిట్ చేసుకుంటుంది. ఓకే, మోడల్ ఈస్ ప్రోన్ టు ఓవర్ ఫిట్. ఓకే, సో దాన్ని మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, లైక్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఈపాక్స్ వరకు ట్రైన్ చేయడం వల్ల ఈ ఓవర్ ఫిట్టింగ్ ఆర్ అండర్ ఫిట్టింగ్ అనే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ సెకండ్ పాయింట్. నెక్స్ట్, ఇంప్రూవ్స్ యాక్యురసీ. ఓకే, ఈ యాక్యురసీ ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే లెట్స్ సే ఒక మోడల్ని ట్రైన్ చేయడానికి, ఓకే, ఒక మోడల్ని ట్రైన్ చేయడానికి మనము ప్రతిసారి మనం కామన్గా యూజ్ చేస్తున్న ఆప్టిమైజర్ ఏంటి, యాడమ్ ఆప్టిమైజర్. ఓకే, కానీ కొన్ని డేటా సెట్స్ మీద కొన్ని మోడల్స్ ఆర్ డేటా సెట్కి కరస్పాండింగ్ యాడమ్ ఆప్టిమైజర్ అనేది అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయలేదు. సో మనకి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ మనం ఆ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ట్రై అవుట్ చేయలేము, ఎందుకంటే మనం యాడమ్ ఆప్టిమైజర్ అనేది ఫిక్స్ చేసాం. సో అందుకే మనము
లైక్ ఇప్పుడు ఒక మోడల్ అనేది ఉంది, ఓకే, ఈ మోడల్ అనేది ఉంది, ఓకే, దీనికి మనం యాడమ్ ఆప్టిమైజర్ అనేది ఇచ్చాం, ఓకే, యాడమ్ ఆప్టిమైజర్ అయితే ఫిక్స్ చేసాము. సో ఇప్పుడు నాకు అరౌండ్ యాడమ్ ఆప్టిమైజర్ ఫిక్స్ చేసినప్పుడు నాకు అరౌండ్ లెట్స్ 88% యాక్యురసీ అనేది వచ్చింది. ఓకే, 88% యాక్యురసీ అనేది నాట్ బెస్ట్ యాక్యురసీ. సో నేను ఎస్జిడితో, ఓకే, స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్తో ట్రైన్ చేసినప్పుడు నాకు ఇంకా బెటర్ యాక్యురసీ అనేది వస్తుండొచ్చు, ఓకే, కానీ మనం ట్రై అవుట్ చేయట్లేము, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ యాడమ్ ఆప్టిమైజర్ అని ఫిక్స్ చేసాము అండ్ 88% అనేది మనం రీజనబుల్ యాక్యురసీ అని అనుకుంటున్నాం. కానీ ఎస్జిడి అనేది యూజ్ చేసినప్పుడు, ఎస్జిడి ఆప్టిమైజర్ యూజ్ చేసినప్పుడు నాకు ఇంకా బెటర్ యాక్యురసీ అనేది రావచ్చు. సో అది మన థర్డ్ పాయింట్, ఓకే, ఇంప్రూవ్స్ యాక్యురసీ. నెక్స్ట్, ఎవ్రీ డేటా సెట్ ఈజ్ డిఫరెంట్, ఓకే, సేమ్ పాయింట్, ఓకే, ఎవ్రీ డేటా సెట్ ఈజ్ డిఫరెంట్. మనకి ఒక డేటా సెట్ అనేది షార్టర్గా ఉంటుంది, ఒక డేటా సెట్ అనేది చాలా బిగ్గర్ డేటా సెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా స్మాలర్ డేటా సెట్ ఉన్నప్పుడు నేను లెస్ నెంబర్ ఆఫ్ ఈపోక్స్ వరకు అయితే ట్రైన్ చేయాల్సి ఉంటుంది, ఓకే, లెస్ నెంబర్ ఆఫ్ ఈపోక్స్ వరకు ట్రైన్ చేయాల్సి ఉంటుంది అండ్ స్మాలర్ మోడల్ అనేది కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అదే మనకి డేటా సెట్ అనేది పెద్ద ఉన్నప్పుడు నేను మోర్ నెంబర్ ఆఫ్ ఈపోక్స్ వరకు అయితే ట్రైన్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఒకటే మోడల్ని నువ్వు డిఫరెంట్ డేటా సెట్స్ మీద అయితే, లైక్ డిఫరెంట్ డేటా సెట్స్కి నువ్వు యూజ్ చేసినప్పుడు ఆ మోడల్ని డెఫినెట్గా అండర్ పర్ఫామ్ అయితే చేస్తుంది, ఓకే. సో ఇది మన ఫోర్త్ పాయింట్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి బూస్ట్ జనరలైజేషన్, ఓకే, మనము బెటర్ ఆప్టిమైజర్స్, బెటర్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అండ్ లెస్ నెంబర్ ఆఫ్, అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఈపోక్స్ ట్రైన్ చేసినప్పుడు మనకి డెఫినెట్లీ బెటర్ జనరలైజేషన్ అనేది వస్తుంది, ఓకే, బెటర్ జనరలైజేషన్ అంటే టెస్ట్ యాక్యురసీ అనేది బెటర్గా ఉండడం, ఓకే. ఇది వై టు లెర్న్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. సో ఈ రీజన్స్ వల్ల మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకే. హైపర్ పారామీటర్ ట్యూనింగ్లో మనం ఏం చేస్తాము, మనం ఒకటే ఆప్టిమైజర్, ఒకటే యాక్టివేషన్ ఫంక్షన్కి ఫిక్స్ అవ్వకుండా, ఓకే, మనకున్న డిఫరెంట్ హైపర్ పారామీటర్స్లో ఒకటే ఆప్షన్కి ఫిక్స్ అవ్వకుండా మనం డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ట్రై అవుట్ చేస్తాం, ఓకే. మనం ఎక్స్ట్రా కోడ్ అనేది రాయకుండా జస్ట్ సింగిల్ కోడ్లో మనం డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ట్రై అవుట్ చేస్తాము అండ్ ఫైనల్గా మనకి ఆ మోడలే సజెస్ట్ చేస్తుంది, ఓకే. మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ట్రైనింగ్లో మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్లో మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి, ఓకే. ఆ రిజల్ట్స్లోనే మనకి బెస్ట్ ఆప్టిమైజర్, బెస్ట్ యాక్టివేషన్ ఫంక్షన్ అండ్ బెస్ట్ హిడెన్ యూనిట్స్, బెస్ట్ హిడెన్ లేయర్స్ అవన్నీ సజెస్ట్ చేస్తుంది, ఓకే. ఇది బేసిక్గా అడ్వాంటేజ్ ఆఫ్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్, ఓకే. ఇది వచ్చేసి ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్, ఓకే. హైపర్ పారామీటర్ ట్యూనింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ సెట్టింగ్స్, ఓకే. బెస్ట్ ఆప్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకే. హైపర్ పారామీటర్స్లో మనము బెస్ట్ ఆప్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం, లైక్ లెర్నింగ్ రేట్, ఆప్టిమైజర్, number of layers, etc. that maximizes model performance and ensures better generalization on unseen data, okay. బేసిక్గా మనం బెటర్ జనరలైజేషన్ అంటే బెటర్ వ్యాలిడేషన్ యాక్యురసీ కోసం ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది చేస్తాం, ఓకే. ఇది బేసిక్గా హైపర్ పారామీటర్ ట్యూనింగ్. సో ఈ వీడియోలో మనము ఎట్లాంటి ఎక్స్టర్నల్ లైబ్రరీ యూజ్ చేయకుండా జస్ట్ పైథాన్ కోడ్తోని ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది చేద్దాం, ఓకే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో, ఓకే, మనకి రాబోయే నెక్స్ట్ ట్యూటోరియల్స్లో మనం డిఫరెంట్ లైబ్రరీస్ అయితే ట్రై అవుట్ చేద్దాం. బట్ ఈ వీడియోలో మనం జస్ట్ పైథాన్కి అయితే, ఓకే, జస్ట్ హార్డ్ కోడ్ పైథాన్ కోడింగ్కి అయితే స్టిక్ అవుదాం. ఇప్పుడు మనము డిఫరెంట్ హైపర్ పారామీటర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అయితే చూద్దాం, ఓకే. ఫస్ట్ మనకి ఆర్కిటెక్చర్ హైపర్ పారామీటర్స్, ఓకే. విత్ రెస్పెక్ట్ టు ఆర్కిటెక్చర్, ఓకే, ఒక మోడల్కి కరస్పాండింగ్ ఏమేమి హైపర్ పారామీటర్స్ ఉంటాయో చూద్దాం, ఓకే. ఫస్ట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్, ఓకే, నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్. ఇది మన న్యూరల్ నెట్వర్క్ అనుకుంటే, ఓకే, లెట్స్ సే ఇది మన న్యూరల్ నెట్వర్క్, ఓకే. దీన్ని మనము హిడెన్ లేయర్ అని పిలుస్తాం, ఓకే. దీన్ని మనం హిడెన్ లేయర్ అని పిలుస్తాం. సో ఈ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ కూడా మనకి హైపర్ పారామీటర్ కిందకైతే కన్సిడర్ అవుతాయి. నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ద లేయర్, ఓకే, దాన్ని మనం హిడెన్ యూనిట్స్ అని పిలుస్తాం, ఓకే. ఇప్పుడు ఇది వన్ హిడెన్ యూనిట్, ఇది సెకండ్ హిడెన్ యూనిట్, అంటే ఒక హిడెన్ లేయర్లో మనకి ఎన్ని న్యూరాన్స్ ఉండాలో కూడా దాన్ని మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్స్, ఓకే. యాక్టివేషన్ ఫంక్షన్స్లో మనకి వేరియస్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, ఓకే. ఇప్పుడు మనం మోడల్ అనేది బిల్డ్ చేస్తున్నప్పుడు nn.linear అని ఈ కరస్పాండింగ్, ఓకే, ఈ కరస్పాండింగ్ లేయర్ అయితే బిల్డ్ చేస్తాము. ఈ కరస్పాండింగ్ లేయర్ బిల్డ్ చేసిన తర్వాత మనకి మధ్యలో ఉండేది యాక్టివేషన్ ఫంక్షన్, ఓకే. ఈ మధ్యలో ఉండేది మనకి యాక్టివేషన్ ఫంక్షన్. మనకి వేరియస్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి, లైక్ రెలు, సిగ్మాయిడ్, టాన్హెచ్, సెలు, ఎలు అండ్ వీ హ్యావ్ లైక్ వేరియస్ యాక్టివేషన్ ఫంక్షన్స్. మనం డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అయితే ట్రై అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ సైజ్, ఓకే. నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ఫీచర్స్ కూడా మనకి లైక్ హైపర్ పారామీటర్ కిందకైతే కన్సిడర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ సైజ్, ఓకే. ఇవి వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ఆర్కిటెక్చర్, ఓకే, ఒక న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్కి కరస్పాండింగ్ హైపర్ పారామీటర్స్.
నెక్స్ట్ లెర్నింగ్ హైపర్ పారామీటర్స్. ఓకే, ఫస్ట్ మనకి లెర్నింగ్ రేట్. ఓకే, లెర్నింగ్ రేట్ మనం వేరియస్ లెర్నింగ్ రేట్ అని సెట్ చేసుకోవచ్చు. 0.1, 0.001, 0.0001. సో ఈ విధంగా మనకి ఒక డేటా సెట్కి కరస్పాండింగ్ అండ్ ఒక మోడల్కి కరస్పాండింగ్ మనకి లెర్నింగ్ రేట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ లెర్నింగ్ రేట్స్ని కూడా మనము ఫిక్స్ కాకుండా హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజర్. ఓకే, మనకి ప్రీవియస్ సెక్షన్లో చెప్పినట్టే మనకి వేరియస్ ఆప్టిమైజర్స్ అనేవి ఉంటాయి, మనం దాన్ని కూడా ట్యూనింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొమెంటమ్. ఓకే, నెక్స్ట్ వెయిట్ ఇనిషియలైజేషన్ టెక్నిక్, మనం డిఫరెంట్ వెయిట్ ఇనిషియలైజేషన్ టెక్నిక్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సిలరేషన్, అండ్ ఇవంతా అవసరం లేదు. ఓకే, మనము ఈ మొమెంటమ్ అండ్ ఈ యాక్సిలరేషన్ ఇవన్నీ మనం అంత యూజ్ చేయము. ఓకే, హైపర్ పారామీటర్ ట్యూనింగ్లో మనం అంత ఎక్కువగా యూజ్ చేయము. బట్ జస్ట్ మీకు ఎందుకు స్పెసిఫై చేశానంటే జస్ట్ లెట్ యూ నో దట్ దీస్ ఆర్ హైపర్ పారామీటర్స్ అండర్ లెర్నింగ్ హైపర్ పారామీటర్స్. ఓకే, నెక్స్ట్ బీటా వాల్యూస్ ఆఫ్ ఆప్టిమైజర్ లైక్ యాడమ్. ఓకే, మనము ప్రీవియస్ వీడియోలో యాడమ్ ఆప్టిమైజర్ అయితే చూసాము. యాడమ్ ఆప్టిమైజర్లో మనకి బీటా 1 వాల్యూ, బీటా 2 వాల్యూస్ రెండు ఉంటాయని చెప్పాను. ఓకే, బీటా 1 వాల్యూ వచ్చేసి 0.9 అండ్ బీటా 2 వాల్యూ వచ్చేసి 0.99. ఓకే, ఇవి బేసిక్గా బీటా 1 అండ్ బీటా 2 కామన్ వాల్యూస్. మనం దీన్ని కూడా ట్యూనింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెగ్యులరైజేషన్ హైపర్ పారామీటర్స్. ఓకే, మనం డ్రాప్అవుట్ రేషియో ఎంత ఉంటుందో కూడా డిసైడ్ చేయొచ్చు. 0.1, 0.5, 0.6. సో ఈ విధంగా మనము డ్రాప్అవుట్ రేషియోని కూడా హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది చేయొచ్చు. L1 రెగ్యులరైజేషన్, L2 రెగ్యులరైజేషన్ అండ్ బ్యాచ్ నార్మలైజేషన్ పారామీటర్స్ అండ్ లేబుల్ స్మూతింగ్. ఓకే, మనకి ఇవన్నీ కామన్ టర్మ్స్. ఈ లేబుల్ స్మూతింగ్ అనేది ఒకటి కొత్త టర్మ్. ఓకే, ఇప్పుడు లేబుల్ స్మూతింగ్లో మనం ఏం చేస్తామంటే ఈ లేబుల్ స్మూతింగ్ బేసిక్గా మనం క్లాసిఫికేషన్ అప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, ఓన్లీ వెన్ వి పర్ఫామ్ క్లాసిఫికేషన్. ఓకే, మనం క్లాసిఫికేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ లేబుల్ స్మూతింగ్ అనే ఆపరేషన్ చేస్తాం. ఓకే, ఈ లేబుల్ స్మూతింగ్లో మనం ఏం చేస్తామంటే లెట్స్ సే మనకి బైనరీ క్లాసిఫికేషన్ అనుకుందాం. ఓకే, మనకు బైనరీ క్లాసిఫికేషన్లో మనకి లైక్ అవుట్పుట్స్ ఏముంటాయి, ఎదర్ 0 or 1. ఓకే, మనకి ఎదర్ 0 or 1 అనే అవుట్పుట్స్ ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే 0 or 1 కాకుండా మనం 0ని 0.005, ఓకే, 1ని 0.99. ఓకే, ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే టు ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్. ఓకే, ఇప్పుడు ఒక మోడల్ లెట్స్ సే ఇట్స్ అండ్ ట్రైన్ మోడల్. ఓకే, ఒక ట్రైన్ మోడల్ అని కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ మోడల్ అవుట్పుట్, ఓకే, లెట్స్ సే ఇది మన మోడల్. ఓకే, ఇది మన మోడల్. ఇప్పుడు ఇది బైనరీ క్లాసిఫికేషన్ మోడల్. ఇప్పుడు ఇది ఏం అవుట్పుట్ చేస్తుంది, ఎదర్ 0 or 1 అవుట్పుట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఇట్స్ అండ్ వెల్ ట్రైన్ మోడల్. ఓకే, ఇప్పుడు ఇట్స్ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 0.999. ఓకే, ఇది వచ్చేసి ప్రిడిక్టెడ్ అవుట్పుట్. అంటే మనకి ట్రూ అవుట్పుట్ ఏముంటుంది, 1. ఓకే, యాజ్ ఇట్స్ అండ్ వెల్ ట్రైన్డ్ మోడల్ మనకి దీని ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అండ్ ట్రూ అవుట్పుట్ నియర్లీ సేమ్ ఉంటాయి. ఓకే, సో అందుకే మనకి ప్రిడిక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి 0.999 అయితే వచ్చింది. ఓకే, సో ఇట్లాంటి కేసులో మనకి ఏమవుతుందంటే అంటే ఒక ట్రూ అవుట్పుట్ని కాన్ఫిడెంట్గా ట్రూ అని ప్రిడిక్ట్ చేయడం. ఓకే, ఒక ట్రూ అవుట్పుట్ని కాన్ఫిడెంట్గా, ఓకే, ప్రిడిక్షన్లో కూడా కాన్ఫిడెంట్గా ప్రిడిక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఓవర్ ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఓవర్ ఫిట్టింగ్ అనేది ప్రివెంట్ చేయడానికి మనం లేబుల్ స్మూతింగ్ అనేది చేస్తాం. ఓకే, స్మాలర్ వాల్యూస్ని స్మాలర్ వాల్యూస్ అంటే 0 వాల్యూని, ఓకే, 0 వాల్యూని మనం 0.005. ఓకే, జస్ట్ ఇవి ఎగ్జాంపుల్ వాల్యూస్, మీరు ఏదో 0.006, 0.001. సో ఈ విధంగా ఎనీ స్మాలర్ వాల్యూ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, మనం 1ని 0.99 అయితే కన్సిడర్ చేసుకుంటాం. అంటే మనం ఒక మోడల్ని కాన్ఫిడెంట్గా ప్రిడిక్ట్ చేయడానికి ప్రివెంట్ చేస్తున్నాం. ఎందుకంటే టు ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్. ఓకే, ఓవర్ ఫిట్టింగ్ అనేది ప్రివెంట్ చేయడానికి మనం ఈ లేబుల్ స్మూతింగ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ట్రైనింగ్ హైపర్ పారామీటర్స్. ఓకే, ఇందులో మనకి బ్యాచ్ సైజ్. ఓకే, ఒక ట్రైనింగ్లో, ఓకే, ఒక బ్యాచ్లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఉండాలి. సో అది కూడా మనకి లైక్ హైపర్ పారామీటర్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈపాక్స్. ఓకే, ఎర్లీ స్టాపింగ్ క్రైటీరియా. నెక్స్ట్ గ్రేడియన్ క్లిప్పింగ్, షఫుల్ డేటా ఈచ్ ఈపాక్. ఓకే, ఒక ఈపాక్ అయినాక మళ్ళీ డేటా అనేది షఫుల్ అవ్వడం. సో ఇది కూడా మనకు ఒక హైపర్ పారామీటర్. ఓకే, ఇక్కడ మనకు కొత్త టర్మ్ వచ్చేసి గ్రేడియన్ క్లిప్పింగ్. ఈ గ్రేడియన్ క్లిప్పింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్గా ఓకే 1 minute, W new is equal to W old minus learning rate dou L by dou W old. ఓకే, ఇది మన వెయిట్ అప్డేషన్ ఫార్ములా, రైట్. ఈ ఫార్ములా వచ్చేసి మన వెయిట్ అప్డేషన్ ఫార్ములా. ఈ వెయిట్ అప్డేషన్ ఫార్ములాలో
లెట్స్ సే ఈ గ్రేడియంట్ వాల్యూ అనేది చాలా హైగా వచ్చింది. ఓకే, ఈ గ్రేడియంట్ వాల్యూ నాకు అరౌండ్ లెట్స్ సే 1000 అనేది వచ్చింది. ఓకే, నాకు ఈ గ్రేడియంట్ వాల్యూ అరౌండ్ 1000 అనేది వచ్చింది. ఇప్పుడు 1000 ఇంటూ లెట్స్ సే లెర్నింగ్ రేట్ నేను 0.01 అనేది సెట్ చేసుకున్నాను. సో ఇట్లాంటి కేసులో మనకి ఏమవుతుంది, 10 అనేది వస్తుంది. ఓకే, మనకి ఎంటైర్ వాల్యూ వచ్చేసి 10 అని వస్తుంది. సో ఈ డబ్ల్యూఎల్ నుంచి నేను 10 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, అంటే సమ్ లార్జర్ వాల్యూ అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ డబ్ల్యూఎల్ నుంచి నేను సమ్ లార్జర్ వాల్యూ అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఇట్లాంటి కేసులో నాకు ఏమవుతుంది, లైక్ మీకు ఈ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం. ఓకే, బేసిక్గా ఇక్కడ మనకి ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఓకే, మనము డబ్ల్యూఎల్కి అండ్ వచ్చే కొత్త డబ్ల్యూ న్యూకి లైక్ హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంది. ఓకే, ఈ కరస్పాండింగ్ డబ్ల్యూఎల్కి అండ్ మనకు వచ్చే ఈ డబ్ల్యూ న్యూకి జస్ట్ అ సెకండ్. ఓకే, సంథింగ్. ఓకే, ఈ డబ్ల్యూఎల్కి అండ్ వచ్చే కరస్పాండింగ్ డబ్ల్యూ న్యూకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంది. సో అట్లాంటి కేసులో మనము ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. సో ఈ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి మనకు వచ్చే టెక్నికే గ్రేడియంట్ క్లిప్పింగ్. ఓకే, మనకున్న టెక్నిక్ వచ్చేసి గ్రేడియంట్ క్లిప్పింగ్. సో ఈ గ్రేడియంట్ క్లిప్పింగ్ అనేది యూజ్ చేయడం వల్ల మనము ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయవచ్చు. ఓకే, గ్రేడియంట్ క్లిప్పింగ్లో మనం బేసిక్గా లైక్ ఒక పారామీటర్ అని ఉంటుంది, సమ్ మ్యాక్స్ నార్మ్ అనే ఒక పారామీటర్ అని ఉంటుంది. దాన్ని మనము ఇట్స్ మ్యాక్స్ నార్మ్ ఆర్ సంథింగ్, యా అది మ్యాక్స్ నార్మ్. ఓకే, సారీ, మ్యాక్స్ నార్మ్ పారామీటర్. ఆ మ్యాక్స్ నార్మ్ పారామీటర్ని మనం సెట్ చేసుకుంటాము. సో దానికంటే లార్జర్ అనేది వచ్చినప్పుడు మనము లైక్ ఆ గ్రేడియంట్ని మనం స్కేల్ డౌన్ చేస్తాం. ఓకే, ఆ మ్యాక్స్ నార్మ్ వాల్యూ కంటే లైక్ గ్రేడియంట్ వాల్యూ అనేది లార్జర్ వచ్చినప్పుడు మనం స్కేల్ డౌన్ చేస్తాము. అండ్ ఆ మ్యాక్స్ నార్మ్ కంటే తక్కువ వచ్చినప్పుడు విల్ లెట్ ఇట్ గో యాజ్ ఇట్ ఇస్. ఓకే, సో ఇది బేసిక్గా డిఫరెంట్ హైపర్ పారామీటర్స్. ఓకే, డిఫరెంట్ హైపర్ పారామీటర్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకుంటామంటే యాక్టివేషన్ ఫంక్షన్స్, ఆప్టిమైజర్స్, లెర్నింగ్ రేట్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ డిఫరెంట్ హిడెన్ యూనిట్స్. ఓకే, ఈ 5 అయితే డిస్కస్ చేసుకుంటాం. ఓకే, యా ఇప్పుడు మనము హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ ఆప్టిమైజర్స్. ఓకే, మనం ఫస్ట్ డిఫరెంట్ ఆప్టిమైజర్స్ అయితే చూద్దాం. ఓకే, ఏ నెలలో ఉన్నామో డిఫరెంట్ ఆప్టిమైజర్స్ అయితే చూద్దాము. అండ్ దెన్ మనం ఒక డేటా సెట్ మీద ఈ డిఫరెంట్ ఆప్టిమైజర్స్ అనేవి ట్రై అవుట్ చేద్దాం. ఓకే, ఒకటే మోడల్లో మనము డిఫరెంట్ ఆప్టిమైజర్స్ అనేవి ఫిట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనము డిఫరెంట్ ఆప్టిమైజర్స్ అనేవి చూద్దాం. ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ SGD. ఓకే, స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అండ్ SGD విత్ మొమెంటమ్, మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అండ్ నాస్ట్రో యాక్సలరేటెడ్ గ్రేడియంట్, అడాగ్రాడ్, RMS ప్రాప్, అడా డెల్టా. ఓకే, మనము ఈ RMS ప్రాప్ వరకు అయితే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, యాడమ్ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, SGD విత్ మొమెంటమ్, మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్, నాస్ట్రో యాక్సలరేటెడ్ గ్రేడియంట్, అడాగ్రాడ్, RMS ప్రాప్ అండ్ యాడమ్. ఓకే, ఈ ఆప్టిమైజర్స్ గురించి అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ మనకున్న కొత్త ఆప్టిమైజర్స్ వచ్చేసి అడా డెల్టా, ఓకే, అడామాక్స్ అండ్ నాడమ్. ఓకే, ఈ అడామాక్స్ అండ్ నాడమ్ వచ్చేసి ఇవి వేరియన్స్ ఆఫ్ యాడమ్ ఆప్టిమైజర్. ఓకే, ఈ రెండు వచ్చేసి మనకి వేరియన్స్ ఆఫ్ యాడమ్ ఆప్టిమైజర్. అండ్ ఈ అడా డెల్టా వచ్చేసి నెక్స్ట్ మనకి అడాగ్రాడ్, ఈ అడా డెల్టా అనేది ఉంటుంది. ఓకే, ఈ అడా డెల్టా తర్వాత మనకి RMS ప్రాప్ అనేది ఉంటుంది. ఓకే, మనం ఈ అడా డెల్టా మనము అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయము, సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బేసిక్గా ఈ అడా డెల్టా ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి అడాగ్రాడ్లో మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, లైక్ లోరింగ్ ఆఫ్ ద లెర్నింగ్ రేట్. ఓకే, మనకి ఈపాక్స్ అనేవి పెరిగే కొద్దీ లెర్నింగ్ రేట్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకే, సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఈ అడా డెల్టా అనే ఆప్టిమైజర్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ అడా డెల్టా అనే ఆప్టిమైజర్ టు ప్రివెంట్ లోరింగ్ ఆఫ్ ద లెర్నింగ్ రేట్. సో అందుకోసం మనము ఈ అడా డెల్టా అనే ఆప్టిమైజర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అడామాక్స్. ఓకే, మనకి బేసిక్గా యాడమ్ ఆప్టిమైజర్లో మనం L2 నార్మ్ అనేది యూజ్ చేస్తాం, కానీ అడామాక్స్లో మనము మ్యాక్స్ నార్మ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది జస్ట్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ యాడమ్ అండ్ అడామాక్స్. ఓకే, మీరు మ్యాథమెటిక్స్లోకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఏ ఆప్టిమైజర్ అయినా సరే మీరు మ్యాథమెటిక్స్లోకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఇంప్లిమెంటేషన్ అనేది ఐడియా ఉండాలి. ఓకే, ఇంప్లిమెంటేషన్ అనేది ఐడియా ఉండాలి, ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాడమ్. ఓకే, ఈ నాడమ్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ 2 ఆప్టిమైజర్స్. ఓకే, మనకి NAG అండ్ యాడమ్. ఓకే, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ నాస్ట్రో యాక్సలరేటెడ్ గ్రేడియంట్ అండ్ యాడమ్ ఆప్టిమైజర్. ఓకే, ఇవి వచ్చేసి డిఫరెంట్ ఆప్టిమైజర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు మనము ఒక డేటా సెట్ మీద అయితే
ఈ ఎంటైర్ ఆప్టిమైజర్ ఓకే ఎంటైర్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ ఆఫ్ ఆప్టిమైజర్స్ అయితే చేద్దాం. ఓకే దానికంటే ముందు మీరు కొన్ని స్టెప్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ డేటా సెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఈ డేటా సెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే మీరు ఇక్కడ కనిపిస్తుందిగా డౌన్లోడ్ డేటా సెట్ యాజ్ జిప్. ఈ డేటా సెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కసారి ఈ డేటా సెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఒక కొత్త నోట్బుక్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే కొత్త నోట్బుక్ అనేది క్రియేట్ చేసుకున్నాక దెన్ గో టు దిస్ ఫైల్స్. ఓకే ఫైల్స్ సెక్షన్లోకి వెళ్ళండి. జస్ట్ సెకండ్. యా మనకి ఇక్కడ అప్లోడ్ టు సెషన్ స్టోరేజ్. ఓకే అప్లోడ్ టు సెషన్ స్టోరేజ్ అనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఓకే ఒక్కసారి అక్కడ క్లిక్ చేసినాక మనకి ఇక్కడ ఆర్కైవ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయి ఉంటుంది. ఓకే ఈ ఆర్కైవ్ ఫైల్ అనేది అప్లోడ్ చేసుకోండి. ఓకే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఎంటైర్ కోడ్ అనేది రన్ చేశాను, సో అందుకే నేను మళ్ళీ చేయట్లేదు. ఒక్కసారి ఇది చేశాక దెన్ ఓకే చేసేది చూపిస్తాను. యా ఓకే ఒక్కసారి ఇది అప్లోడ్ చేశాక లెట్ మీ జస్ట్ రీనేమ్ టు ఆర్కైవ్. యా తర్వాత ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసి కాపీ పాత్. ఓకే కాపీ పాత్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ కోడ్ కనిపిస్తుంది కదా ఈ సెల్లో ఇంపోర్ట్ జిప్ ఫైల్. ఈ కోడ్ మనం ఎందుకు రాస్తామంటే టు ఎక్స్ట్రాక్ట్. ఓకే మనకి ఈ డాట్ జిప్ ఫైల్లో మనకి సిఎస్వి ఓకే సిఎస్వి ఫైల్ అనేది ఉంటుంది. ఓకే మనకి ఎంటైర్ డేటా సెట్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి సిఎస్వి ఫైల్ అనేది వస్తుంది. ఓకే సో అందుకే మనము ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ కరస్పాండింగ్ కోడ్ అయితే రాస్తాం. ఓకే ఈ ప్లేస్లో మీరు ఇందాక కాపీ చేసుకున్న పాత్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే పేస్ట్ దెన్ రన్. ఓకే రన్ అయితే చేయాలి. ఓకే మనకి ఇక్కడ డయాబెటీస్ డాట్ సిఎస్వి అనే ఫైల్ కనిపిస్తుంది. ఓకే ఇది వచ్చేసి మన డాట్ సిఎస్వి ఫైల్. ఓకే ఇందులో మనకి ఎంటైర్ డేటా సెట్ అనేది ఉంటుంది. ఓకే తర్వాత మనము 2 లైబ్రరీస్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాము. తర్వాత నేను రీడ్ సిఎస్వి అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి నా ఎంటైర్ డేటా సెట్. ఓకే ఫస్ట్ 5 కాలమ్స్ ఆఫ్ మై డేటా సెట్. ఓకే ఇక్కడ ఇది వచ్చేసి మనకు జస్ట్ బైనరీ క్లాసిఫికేషన్. ఓకే బైనరీ క్లాసిఫికేషన్ డేటా సెట్. ఓకే ఇది వచ్చేసి నా డేటా సెట్ షేప్. ఓకే 768 రోస్ ఉన్నాయి, 9 కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే తర్వాత ఎక్స్లోకి నా ఎంటైర్ ఇన్పుట్ ఫీచర్స్ అనేది ఇస్తున్నాను, వైలోకి నా కరస్పాండింగ్ లేబుల్ అనేది ఇస్తున్నాను. తర్వాత నేను స్టాండర్డైజేషన్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే ఫ్రమ్ sklearn.preprocessing ఇంపోర్ట్ స్టాండర్డ్ స్కేలర్. ఓకే ఈ స్టాండర్డైజేషన్ అండ్ నార్మలైజేషన్ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే. సో జస్ట్ ఏం లేదు, ఇవన్నీ ఒకటే స్కేల్లోకి అయితే తెస్తున్నాను. ఓకే ఎంటైర్ ఇన్పుట్ ఫీచర్స్ని నేను ఓన్లీ ఒకటే స్కేల్లోకి పట్టుకొస్తున్నాను, లైక్ 0 to 1. ఓకే 0 to 1 మధ్యలోకి అయితే పట్టుకొస్తున్నాను. ఓకే తర్వాత మనము ట్రైన్ అండ్ టెస్ట్ స్ప్లిట్ అనేది చేస్తున్నాము. ఓకే ట్రైన్లోకి 80% ఇస్తున్నాం అండ్ టెస్టింగ్లోకి 20% అనేది ఇస్తున్నాం. ఓకే తర్వాత మనం మోడల్ అనేది బిల్డ్ చేసుకుంటున్నాం. ఓకే ఇది జస్ట్ మోడల్ బిల్డింగ్. మనము మీరు ఇక్కడ కనుక చూస్తే రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే మన యాక్టివేషన్ ఫంక్షన్ రిలూ యాక్టివేషన్ ఫంక్షన్ విత్ మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇన్ ఫీచర్స్ 8 కరస్పాండింగ్ యా మనకి ఎంటైర్గా 3 లేయర్స్ అనేవి ఉన్నాయి. ఎంటైర్గా మనకి 3 లేయర్స్ అనేవి ఉన్నాయి విత్ రిలూ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే ఇది వచ్చేసి మోడల్ బిల్డింగ్. ఓకే తర్వాత నేను యూజ్ చేసిన ఆప్టిమైజర్ వచ్చేసి యాడమ్ ఆప్టిమైజర్. ఓకే యాడమ్ ఆప్టిమైజర్ అయితే యూజ్ చేస్తున్నాను విత్ లెర్నింగ్ రేట్ 0.01. ఓకే తర్వాత లాస్ ఫంక్షన్ వచ్చేసి బీసీ విత్ లాజిక్ స్లాట్స్. ఇది వచ్చేసి నా యాక్యురసీ ఫంక్షన్ అండ్ ఎంటైర్ పార్ట్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ టెస్టింగ్లో. ఓకే నేను ఇనిషియల్గా అయితే ఎట్లాంటి హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అది చేయట్లేదు. ఓకే జస్ట్ నేను ఒక రా మోడల్ అనేది బిల్డ్ చేస్తున్నాను, ఆ మోడల్కి నా డేటా సెట్ అయితే ఫీడ్ చేస్తున్నాను. ఓకే ఇవి వచ్చేసి నా మోడల్ రిజల్ట్స్. ఓకే ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది అయ్యాక ఇప్పుడు మనము హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ ఆప్టిమైజర్స్ అయితే చేద్దాం. ఓకే యా నేనైతే ఇక్కడ ఎంటైర్గా సేమ్ మోడల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ నేను ఏ మోడల్ అయితే బిల్డ్ చేసుకున్నానో అదే మోడల్ని నేను యూజ్ చేస్తున్నాను. ఓకే మనకి ఎందుకంటే యాక్టివేషన్ ఫంక్షన్ కామన్ అండ్ నెంబర్ ఆఫ్ లేయర్స్ కూడా కామన్. సో ఈ ఫస్ట్ పార్ట్లో నాకు నెంబర్ ఆఫ్ లేయర్స్ అండ్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అండ్ లెర్నింగ్ రేట్ ఈ ఎంటైర్ పార్ట్ అనేది కామన్. నేను జస్ట్ ఏం చేస్తున్నాను హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ ఆప్టిమైజర్స్ అయితే చేస్తున్నాను. సో అందుకే మనకి మోడల్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే మనకి మోడల్ అనేది సేమ్ ఉంటుంది. సో నేనైతే సేమ్ మోడల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే యా ఇప్పుడు నేనైతే సేమ్ మోడల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి కోడ్ అయితే చూడాలి. ఓకే ఇది వచ్చేసి ఒక ఫంక్షన్. ఓకే ఇది వచ్చేసి ఒక ఫంక్షన్ విచ్ టేక్స్ ఆప్టిమైజర్ నేమ్ ఎక్స్ట్రైన్, వైట్రైన్, ఎక్స్వాల్, వైవాల్. అంటే మనకి ఎక్స్ట్రైన్ తీసుకుంటుంది, వైట్రైన్ తీసుకుంటుంది
అండ్ ఎక్స్ టెస్ట్ తీసుకుంటుంది, వై టెస్ట్ తీసుకుంటుంది. ఓకే, మనకి ఈపాక్స్ వచ్చేసి 50 ఈపాక్స్, లెర్నింగ్ రేట్ వచ్చేసి 0.001. అంటే నేను నెంబర్ ఆఫ్ ఈపాక్స్, లెర్నింగ్ రేట్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఎందుకు ఫిక్స్ చేస్తున్నాను? నేను ఓన్లీ ఆప్టిమైజర్స్తో వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఓన్లీ ఆప్టిమైజర్స్ అయితే ట్యూన్ చేస్తున్నాను కాబట్టి నేను ఈపాక్స్ అండ్ లెర్నింగ్ రేట్ రెండు అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫంక్షన్ అయితే ఈ కరస్పాండింగ్ 1 2 3 4 5 ఓకే 5 అయితే మనకి ఆర్గ్యుమెంట్స్ లాగా తీసుకుంటుంది. ఓకే, తర్వాత సేమ్ మీద బిల్డ్ చేసుకున్న మోడల్ యూజ్ చేస్తున్నాను. అండ్ లాస్ ఫంక్షన్ వచ్చేసి బీసీ విత్ లాజిక్స్ లాస్. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఆప్టిమైజర్ అండర్ స్కోర్ నేమ్, ఓకే మనకి ఇక్కడ ఆప్టిమైజర్ అనే ఆర్గ్యుమెంట్, ఓకే ఆప్టిమైజర్ ఆర్గ్యుమెంట్లో మనకి యాడమ్ అని వచ్చినప్పుడు నేను ఆప్టిమైజర్ యాడమ్గా కన్సిడర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎస్జిడి అనేది వచ్చినప్పుడు, ఓకే ఎస్జిడి అనేది వచ్చినప్పుడు ఈ ఫంక్షన్కి మనకి ఆర్గ్యుమెంట్ లాగా మనకి ఎస్జిడి అనేది వచ్చినప్పుడు, ఓకే ఎస్జిడి అనేది ఇన్పుట్లో వచ్చినప్పుడు నేను ఆప్టిమైజర్ ఎస్జిడికి కన్సిడర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఆర్ఎంఎస్ ప్రాప్ వస్తే ఆర్ఎంఎస్ ప్రాప్, అండ్ అడా డెల్టా వస్తే అడా డెల్టా. ఓకే, మనకి ఈ వాల్యూస్ అన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ కింద మనము ఆప్టిమైజర్స్తోని ఒక లిస్ట్ అయితే ఫామ్ చేసాం. ఓకే, ఆప్టిమైజర్స్ ఈజ్ ఈక్వల్ టు యాడమ్, ఎస్జిడి, ఆర్ఎంఎస్ ప్రాప్ అండ్ అడా డెల్టా. ఓకే, ఈ కరస్పాండింగ్ 4 ఆప్టిమైజర్స్తో అయితే నేను నా హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది చేయాలనుకుంటున్నాను. ఓకే, యాడమ్, ఎస్జిడి, ఆర్ఎంఎస్ ప్రాప్, అడా డెల్టా. ఓకే, మనకి ఇక్కడ నుంచి, ఓకే ఇక్కడ నుంచి ఫంక్షన్కి అయితే ఇన్పుట్ లాగా వెళ్తున్నాయి. ఓకే, ఎక్కడ వెళ్తున్నాయో చూపిస్తాను. ఓకే, బెస్ట్ యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బెస్ట్ ఆప్టిమైజర్ ఈజ్ ఈక్వల్ టు నన్. ఓకే, మీకు ఈ ఫర్దర్ పార్ట్ ఆఫ్ ద కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. ఇక్కడ నుంచి చూడండి, ఫర్ ఆప్ట్ ఇన్ ఆప్టిమైజర్స్. ఓకే, నేను ఈ ఆప్టిమైజర్ నుంచి అయితే లూప్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మనకి యాడమ్ ఆప్టిమైజర్. ఓకే, యాడమ్ ఆప్టిమైజర్. ఓకే, ఆప్ట్ ఇన్ ఆప్టిమైజర్స్ అన్నప్పుడు ఫర్ 1 ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే ఫస్ట్ మనకు 1 సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో అందుకే మనం యాడమ్ అనేది ఫస్ట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆప్ట్లో నాకు యాడమ్ అనేది ఉంది. ఓకే, యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ విత్ ఆప్టిమైజర్. ఈ ట్రైన్ విత్ ఆప్టిమైజర్ ఫంక్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనం బిల్డ్ చేసుకున్నాం. ఓకే, ట్రైన్ విత్ ఆప్టిమైజర్. సో ఈ ఫంక్షన్కి మనం ఇన్పుట్ లాగా ఆప్ట్, ఓకే ఈ ఆప్ట్ అంటే యాడమ్ ఆప్టిమైజర్. ఓకే, తర్వాత ఎక్స్ ట్రైన్ ఇస్తున్నాము, వై ట్రైన్ ఇస్తున్నాము, ఎక్స్ టెస్ట్ ఇస్తున్నాము, వై టెస్ట్ ఇస్తున్నాము. ఓకే, ఈ కరస్పాండింగ్ అయితే మనం ఇన్పుట్లా ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఈపాక్స్ అండ్ లెర్నింగ్ రేట్ ఆల్రెడీ మనం ఇక్కడ ఫిక్స్ చేసాం కాబట్టి మనం ఇవ్వకుండా నడిచిపోతుంది. ఓకే, ఓకే ఈ 5 అయితే మనం కరస్పాండింగ్ ఇన్పుట్స్ లాగా ఇస్తున్నాం. ఓకే, ఆప్ట్, ఎక్స్ ట్రైన్, వై ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై టెస్ట్. ఓకే, ఫస్ట్ మనకు ఆప్ట్లో ఏం వెళ్తుంది? యాడమ్ ఆప్టిమైజర్ అయితే వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్టిమైజర్ అండర్ స్కోర్ నేమ్లో మనకి యాడమ్ ఆప్టిమైజర్ అనేది ఉంది ఇప్పుడు. ఓకే, మనకి ఎక్స్ ట్రైన్లో ట్రైనింగ్ డేటా ఉంది. ఓకే, ట్రైనింగ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. వై ట్రైన్లో మనకి ట్రైనింగ్ లేబుల్స్ అనేవి ఉన్నాయి. ఎక్స్ వాల్యూలో మనకి టెస్ట్ డేటా అనేది ఉంది. వై వాల్యూలో మనకి ఎంటర్ టెస్ట్ డేటా అనేది ఉంది. అండ్ ఈపాక్స్ అండ్ లెర్నింగ్ రేట్. ఓకే, తర్వాత ఇప్పుడు నాకు ఈ ఆప్టిమైజర్ అండర్ స్కోర్ నేమ్లో నాకు యాడమ్ అనే స్ట్రింగ్ ఉంది. ఓకే, యాడమ్ అనే స్ట్రింగ్. ఓకే, నేను స్ట్రింగ్ వాల్యూ అనేది పాస్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ లాగా పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఆప్టిమైజర్ అండర్ స్కోర్ నేమ్లో నాకు స్ట్రింగ్ అనేది ఇన్పుట్ లాగా వెళ్తుంది. సో ఇఫ్ ఆప్టిమైజర్ అండర్ స్కోర్ నేమ్ డబల్ ఈక్వల్ టు, ఓకే ఈక్వల్ టు యాడమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి యాడమ్. ఓకే, ఇక్కడ మనకి ఏం వెళ్తుంది? స్ట్రింగ్ లాగా యాడమ్ వెళ్తుంది. సో యాడమ్ ఈజ్ ఈక్వల్ టు యాడమ్. సో అట్లాంటి కేసులో ఆప్టిమైజర్ ఈజ్ ఈక్వల్ టు టార్చ్ డాట్ ఆప్టిమ్ డాట్ యాడమ్ అంటే మనం యాడమ్ ఆప్టిమైజర్ అనేది ఫిక్స్ చేస్తున్నాము. ఓకే, తర్వాత మోడల్ అండర్ స్కోర్ పారామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి మోడల్ పారామీటర్స్ అన్ని ఇక్కడ సెండ్ అవుతాయి. తర్వాత లెర్నింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ రేట్. ఈ లెర్నింగ్ రేట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ జస్ట్ సెకండ్. ఇక్కడ మనకి లెర్నింగ్ రేట్ అనేది వస్తుంది. ఓకే, సారీ ఇక్కడ మనం లెర్నింగ్ రేట్ అనేది 0.001 తీసుకున్నాము. ఇక్కడ మనం 0.01 అనేది తీసుకున్నాం. సో ఈ లెర్నింగ్ రేట్ అనేది, ఓకే ఈ 0.01 వాల్యూ అనేది దీన్ని రిప్లేస్ చేస్తుంది. ఓకే, ఈ 0.01 వాల్యూ అనేది దీన్ని రిప్లేస్ చేస్తుంది. సో మనకి లెర్నింగ్ రేట్ వచ్చేసి 0.01 ఉంటుంది. ఓకే, 0.01 అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఆప్టిమైజర్లో యాడమ్ ఆప్టిమైజర్ అనేది ఉంది. ఓకే, ఒక్కసారి ఈ ఆప్టిమైజర్ వాల్యూ అనేది ఫిక్స్ అయినాక మళ్ళీ మనం ఓకే సేమ్ ట్రైనింగ్ లూప్ అండ్ ఎవాల్యుయేషన్ లూప్. ఓకే, ట్రైనింగ్ లూప్ అండ్ ఎవాల్యుయేషన్ లూప్. ఓకే, తర్వాత మనకి మోడల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, దాని కరస్పాండింగ్ మోడల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మనము సెకండ్ ఏం వెళ్తుంది? ఎస్జిడి వెళ్తుంది. ఓకే, ఫర్ ఆప్ట్ ఇన్ ఆప్టిమైజర్. ఓకే, మనకి యాడమ్తోనైతే ఎంటైర్ ట్రైనింగ్ లూప్ టెస్టింగ్ లూప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎస్జిడి వెళ్తుంది. ఓకే, ఎస్జిడి ఈ ఫంక్షన్లోకి ఇన్పుట్ అయితే వెళ్తుంది. నో ఆప్టిమైజర్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్జిడి. ఓకే, సిమిలర్గా ఇట్లా మనకి ఈ కరస్పాండింగ్ 4 ఆప్టిమైజర్స్ అయితే ఇన్పుట్ లాగా అయితే వెళ్తాయి. ఓకే, ఫంక్షన్లోకి 1 by 1 ఇన్పుట్ లాగా అయితే వెళ్తాయి. సో
ఫైనల్గా మనము ఇక్కడ ప్రింట్ దగ్గర ఓకే జస్ట్ సెకండ్ మనము ఇవన్నీ ప్రింట్ చేస్తాము. ఓకే ఫస్ట్ మనము ఆప్టిమైజర్తోని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, ఈ కరస్పాండింగ్ ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే ఫస్ట్ మనం ఆప్టిమైజర్ నేమ్ ప్రింట్ చేస్తున్నాము అండ్ దెన్ వ్యాలిడేషన్ యాక్యురసీ. ఓకే కరస్పాండింగ్ వ్యాలిడేషన్ యాక్యురసీ. ఓకే నేను ఆల్రెడీ ముందే చెప్పాను, హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది వ్యాలిడేషన్ యాక్యురసీ ఇంప్రూవ్ చేయడానికి మనం బేసిక్గా యూజ్ చేస్తాం. ఓకే నాట్ విత్ ట్రీయింగ్ యాక్యురసీ. ఓకే వ్యాలిడేషన్ యాక్యురసీ ఆర్ వ్యాలిడేషన్ లాస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే ఫస్ట్ మనకి ఈ పార్ట్ దగ్గర ఈ పార్ట్ దగ్గర మనకి ఎంటర్గా ప్రింట్ అయిపోతాయి. ఓకే ఆప్టిమైజర్ నేమ్ అండ్ వ్యాలిడేషన్ యాక్యురసీ. ఓకే మనకి ఇక్కడ వ్యాలిడేషన్ యాక్యురసీ అనేది రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ మనకి వ్యాలిడేషన్ యాక్యురసీ ఎక్కడ రిటర్న్ అవుతుంది, ఓకే ఇక్కడ మనకి వ్యాలిడేషన్ యాక్యురసీ అనేది రిటర్న్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఓకే ఆ వ్యాలిడేషన్ యాక్యురసీ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇఫ్ యాక్యురసీ. ఓకే సో ఈ వ్యాలిడేషన్ యాక్యురసీ అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది అండ్ ఈ యాక్యురసీలో మనకి స్టోర్ అవుతుంది. ఓకే వ్యాలిడేషన్ యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాక్యురసీ. సో ఆ యాక్యురసీ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే తర్వాత నెక్స్ట్ మనం ఈ బెస్ట్ యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు 0 అని సెట్ చేసుకున్నాం. ఓకే ఇప్పుడు మనము జస్ట్ ఈ వాల్యూస్ అనేది ప్రింట్ చేయొద్దు. ఓకే ఈ వాల్యూస్ అనేది ప్రింట్ చేయడం మన జాబ్ కాదు. వీ నీడ్ టు ఫైండ్ బెస్ట్ ఆప్టిమైజర్. ఓకే బెస్ట్ ఆప్టిమైజర్ ఫైండ్ అవుట్ చేయడము మన ఎయిమ్. ఫస్ట్ మనము బెస్ట్ యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు 0, బెస్ట్ ఆప్టిమైజర్ ఈజ్ ఈక్వల్ టు నన్. ఓకే బెస్ట్ యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు 0, బెస్ట్ ఆప్టిమైజర్ ఈజ్ ఈక్వల్ టు నన్. ఓకే ఇప్పుడు యాక్యురసీలో మనకి ఏముంది, ఓకే ఫస్ట్ మనం యాడమ్ అనేది ఇన్పుట్లాగా వెళ్ళినప్పుడు మనకి వ్యాలిడేషన్ యాక్యురసీ అనేది ఈ యాక్యురసీ. ఓకే ఈ వ్యాలిడేషన్ యాక్యురసీ అనేది ఈ యాక్యురసీలో అయితే స్టోర్ అవుతుంది. ఓకే తర్వాత మనము ఈ యాక్యురసీని ఓకే మనకి యాడమ్కి కరస్పాండింగ్ యాక్యురసీని ఈ బెస్ట్ యాక్యురసీతో అయితే కంపేర్ చేస్తాం. ఓకే ఫస్ట్ మనకి ఇనీషియల్ ఫస్ట్ ఈపోక్లో ఫస్ట్ స్టెప్లో మనకి వెరీ ఫస్ట్ స్టెప్లో మనకి యాక్యురసీ వచ్చేసి యాడమ్కి కరస్పాండింగ్. ఓకే జస్ట్ లెట్ మీ రబ్ దిస్. మనకి వెరీ ఫస్ట్ స్టెప్లో యాక్యురసీ అనేది యాడమ్ యాక్యురసీకి కరస్పాండింగ్. ఓకే ఈ యాక్యురసీ వాల్యూ మనకి యాడమ్ ఆప్టిమైజర్ యాక్యురసీ కరస్పాండింగ్ అనేది ఉంటుంది. ఓకే తర్వాత మనము ఈ యాక్యురసీని మనము బెస్ట్ యాక్యురసీతో అయితే కంపేర్ చేస్తాం. ఓకే ఈ యాక్యురసీని మనము బెస్ట్ యాక్యురసీతో అయితే కంపేర్ చేస్తాం. ఓకే ఇఫ్ ఈ యాక్యురసీ అనేది బెస్ట్ యాక్యురసీ కంటే గ్రేటర్గా ఉన్నప్పుడు, ఓకే ఈ యాక్యురసీ అనేది బెస్ట్ యాక్యురసీ కంటే గ్రేటర్ ఉన్నప్పుడు మనం బెస్ట్ యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు యాక్యురసీ అండ్ బెస్ట్ ఆప్టిమైజర్ ఈజ్ ఈక్వల్ టు ఆప్టిమైజర్. సో ఫస్ట్ స్టెప్లో నాకు ఏమవుతుంది, బెస్ట్ యాక్యురసీ మనకి బేసిక్గా యాడమ్దే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 0కి కరస్పాండింగ్ 1 అయినా సరే ఇట్ ఈస్ గ్రేటర్ రైట్. సో అందుకే మనకి బెస్ట్ యాక్యురసీ ఎప్పుడు ఫస్ట్ స్టెప్లో మనకి యాడమ్ యాక్యురసీ అయితే వస్తుంది, బెస్ట్ ఆప్టిమైజర్ మనకి యాడమ్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎస్జిడి అనేది ఇన్పుట్లాగా వెళ్తుంది. ఓకే మనకి నెక్స్ట్ ఎస్జిడి అనేది ఇన్పుట్లాగా వెళ్తుంది. సో ఎస్జిడి అనేది ఇన్పుట్లాగా వెళ్ళినప్పుడు నాకు మళ్ళీ వ్యాలిడేషన్ యాక్యురసీ అనేది వస్తుంది. ఆ వ్యాలిడేషన్ యాక్యురసీ అనేది నాకు ఈ యాక్యురసీకి అయితే అసైన్ అవుతుంది. తర్వాత మళ్ళీ నేను కంపేర్ చేస్తున్నాను ఓకే యాక్యురసీని బెస్ట్ యాక్యురసీని. సో ఈ కేసులో నాకు సెకండ్ స్టెప్ వచ్చేసరికి నాకు ఏముంది, సెకండ్ స్టెప్లో ఎస్జిడి యాక్యురసీని నేను యాడమ్ యాక్యురసీతోనైతే కంపేర్ చేస్తున్నాను. ఓకే ఎస్జిడి యాక్యురసీని నేను యాడమ్ యాక్యురసీతో అయితే కంపేర్ చేస్తున్నాను. సో ఇది ఎస్జిడి యాక్యురసీ, ఇది యాడమ్ యాక్యురసీ. ఓకే ఇఫ్ ఎస్జిడి యాక్యురసీ ఈజ్ గ్రేటర్ దెన్ యాడమ్ యాక్యురసీ దెన్ బెస్ట్ యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు ఎస్జిడి యాక్యురసీ. ఓకే ఇది ఫాల్స్ అయినప్పుడు, ఓకే ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయినప్పుడు మనకి బెస్ట్ యాక్యురసీలో ఈ యాడమ్ ఆప్టిమైజర్ యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఫైనల్గా ఎంటర్ 4 ఆప్టిమైజర్స్తోని మనకి లూప్ అనేది కంప్లీట్ అయ్యాక నాకు దెన్ నాకు బెస్ట్ ఆప్టిమైజర్ అనేది ప్రింట్ అవుతుంది అండ్ వ్యాలిడేషన్ యాక్యురసీ, ఓకే దానికి కరస్పాండింగ్ వ్యాలిడేషన్ యాక్యురసీ కూడా ప్రింట్ అవుతుంది. ఓకే ఇది వచ్చేసి హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ ఆప్టిమైజర్స్. ఓకే విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ ఆప్టిమైజర్స్ అయితే మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది చేసాం. ఓకే ఇక్కడ ఓన్లీ మీరు ఈ 4 ఆప్టిమైజర్సే కాకుండా మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన డిఫరెంట్ ఆప్టిమైజర్స్ కూడా ట్రై అవుట్ చేయొచ్చు. ఓకే నేను జస్ట్ కన్వీనియన్స్ కోసం ఓన్లీ 4 ఆప్టిమైజర్స్ అయితే తీసుకున్నాను. ఓకే
ఇప్పుడు మనము హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అండ్ డిఫరెంట్ లెర్నింగ్ రేట్స్. ఓకే, ఒకటే కోడ్లో మనము హిడెన్ లేయర్స్ని అయితే ట్యూన్ చేద్దాము, హిడెన్ యూనిట్స్ని అయితే ట్యూన్ చేద్దాము అండ్ లెర్నింగ్ రేట్ని కూడా ట్యూన్ చేద్దాం. ఓకే, సో దానికోసం నేను ప్రీవియస్గా ఇక్కడ బిల్డ్ చేసుకున్న మోడల్ కాకుండా, ఓకే ఇక్కడ నేను బిల్డ్ చేసుకున్న మోడల్ కాకుండా డిఫరెంట్ మోడల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మీద బిల్డ్ చేసుకున్న మోడల్లో నాకు నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అనేవి ఫిక్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు బిల్డ్ చేసుకోబోయే మోడల్ ఎట్లా ఉండాలంటే ఇట్ మస్ట్ అడాప్ట్ టు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్. అంటే ఆ మోడల్ ఎలా ఉండాలంటే డిఫరెంట్ హిడెన్ యూనిట్స్ అనేది అపెండ్ చేసుకుంటూ రావాలి. ఓకే, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ కానీ హిడెన్ యూనిట్స్ కానీ అపెండ్ చేసుకుంటూ రావాలి. సో దానికోసం నేను ఇక్కడ ఒక మోడల్ అనేది బిల్డ్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ నేనైతే నా క్లాస్ నేమ్ అనేది ఇస్తున్నాను, డయాబెటీస్ క్లాసిఫైర్ 1. ఓకే, ఇది వచ్చేసి నా క్లాస్ నేమ్ అండ్ నేను నా ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఇన్పుట్ డైమెన్షన్, ఓకే మనకి నెంబర్ ఆఫ్ ఇన్పుట్ యూనిట్స్, ఓకే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అండ్ ఇనీషియల్గా నేను 2 హిడెన్ లేయర్స్తో అయితే బిల్డ్ చేసుకుంటున్నాను. ఓకే, 2 హిడెన్ లేయర్స్ అండ్ 32 హిడెన్ యూనిట్స్. ఓకే, ఒక్క హిడెన్ లేయర్ నాకు 32 హిడెన్ యూనిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, తర్వాత ఓకే ఫస్ట్ లేయర్స్. ఓకే, తర్వాత నేను లేయర్స్ అనే ఒక లిస్ట్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, మీకు స్టెప్ బై స్టెప్ ఎందుకు ఇట్లా తీసుకుంటున్నానో అర్థమవుతుంది, జస్ట్ ఫోకస్ చేయండి. ఓకే, ఈ పార్ట్లో అయితే ఒక్కసారి ఫోకస్ చేయండి. ఓకే, నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ని నేను ఒక లిస్ట్ లాగా అయితే తీసుకుంటున్నాను. ఓకే, లేయర్స్ అనే ఒక లిస్ట్ అనేది తీసుకుంటున్నాను. ఇనీషియల్గా ఈ లిస్ట్ అనేది ఎంప్టీగా ఉంది. తర్వాత ఇన్ ఫీచర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ డైమెన్షన్. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఇన్ ఫీచర్స్ ఏమవుతుంది, ఇన్పుట్ డైమెన్షన్ అవుతుంది. ఓకే, ఇన్పుట్ డైమెన్షన్ ఏముంది 8 అనేది ఉంది. సో ఇన్ ఫీచర్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, తర్వాత ఫర్ అండర్ స్కోర్ అంటే ఆల్. ఓకే, ఫర్ ఆల్ ఓకే ఇన్ రేంజ్ ఆఫ్ హిడెన్ లేయర్స్. ఓకే, మనకి ఇనీషియల్గా 2 హిడెన్ లేయర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మనకి ఇనీషియల్గా 2 హిడెన్ లేయర్స్ అనేవి ఉన్నాయి. సో లేయర్స్ డాట్ అపెండ్ ఎన్ఎన్ డాట్ లీనియర్ ఇన్ ఫీచర్స్ కామా హిడెన్ యూనిట్స్. ఓకే, మనకి ఇన్ ఫీచర్స్ ఎన్ని ఉన్నాయి 8, హిడెన్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి 32. ఓకే, ఫస్ట్ మనకి లేయర్స్లో అయితే ఏం లేదు, ఇనీషియల్గా మనకి లేయర్స్లో అయితే ఏం లేదు. మనకి ఈ లేయర్స్ కూడా ఎక్కడ నుండి వస్తున్నాయి నేను చెప్తాను. ఓకే, జస్ట్ మీరు పార్ట్ ఆఫ్ ద కోడ్ అయితే అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ దాకా మీరు కోడ్ అయితే అబ్జర్వ్ చేయండి. ఫర్ అండర్ స్కోర్ ఇన్ రేంజ్ హిడెన్ లేయర్స్. ఓకే, ఆఫ్ హిడెన్ లేయర్స్. ఓకే, మనకి ఇనీషియల్గా హిడెన్ లేయర్స్ అయితే 2 తీసుకున్నాం, కానీ మనకి డైనమిక్గా చేస్తున్నాం కాబట్టి మనకి హిడెన్ లేయర్స్ అనేవి ఇక్కడ నుంచి అయితే వస్తాయి. ఓకే, మనకి హిడెన్ లేయర్స్ అనేవి ఇక్కడ నుంచి అయితే వస్తాయి. ఓకే, లేయర్స్ డాట్ అపెండ్ అంటే మనము లేయర్ అనేది బిల్డ్ చేసుకుంటున్నాము అండ్ దానికి యాక్టివేషన్ ఫంక్షన్ అపెండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ లేయర్ అనేది బిల్డ్ చేసుకుంటున్నాము, యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అపెండ్ చేస్తున్నాం. ఓకే, మీకు చెప్తాను ఒక్క నిమిషం. మనకి హిడెన్ లేయర్ ఆప్షన్స్. ఓకే, హిడెన్ లేయర్ ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాము 1 2 3 4 5. ఓకే, మనకి ఫస్ట్ కాంబినేషన్ అయితే టెస్ట్ చేస్తున్నాం 1 16 0.01. ఓకే, మనకి ఇనిషియల్గా ఫస్ట్ కాంబినేషన్ అయితే ట్రై అవుట్ అవుతుంది 1 16 0.01. ఎట్లా ట్రై అవుట్ అవుతుందంటే ఫర్ హెచ్ఎల్ ఇన్ హిడెన్ లేయర్ ఆప్షన్స్. ఓకే, ఫర్ హెచ్ఎల్ ఇన్ హిడెన్ లేయర్ ఆప్షన్స్. ఓకే, ఈ హిడెన్ లేయర్ ఆప్షన్స్ నుండి అయితే ఓకే ఈ లిస్ట్లో నుంచి అయితే నేను ఐటరేట్ చేస్తున్నాను. ఓకే, ఐటరేట్ చేస్తున్నప్పుడు నాకు హెచ్ఎల్ వాల్యూ ఇనీషియల్గా ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ ఫర్ హెచ్యూ ఇన్ హిడెన్ యూనిట్స్ ఆప్షన్స్. ఓకే, ఫర్ హెచ్యూ ఇన్ దిస్ లిస్ట్. సో ఇనీషియల్ నాకు ఏమవుతుంది 16 అవుతుంది. ఓకే, మనకి ఏమేమి ఫిక్స్ ఉన్నాయి హెచ్ఎల్ 1 హెచ్యూ 16. నెక్స్ట్ ఫర్ లెర్నింగ్ రేట్ ఇన్ లెర్నింగ్ రేట్స్. ఓకే, మనకి ఇనీషియల్గా ఏముంది 0.0. ఓకే, ఫస్ట్ ఈ 3 అయితే చూద్దాము, నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ accuracy is equal to train underscore model hl hu hr lr epochs. ఓకే, ఈ ట్రైన్ మోడల్ అనేది ఫంక్షన్ ఎక్కడుందంటే ఈ ట్రైన్ మోడల్ అనేది ఫంక్షన్ ఇక్కడుంది. ఓకే, ఈ ట్రైన్ మోడల్ అనే ఫంక్షన్ ఇక్కడుంది. సో మనం ఈ ఫంక్షన్కి ఏమేమి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాము హెచ్ఎల్ హెచ్యూ ఎల్ఆర్ ఈపాక్స్. ఓకే, హెచ్ఎల్ ఏముంది 1, హెచ్యూ ఏముంది 16, ఎల్ఆర్ 0.01 అండ్ ఈపాక్స్ 50. ఓకే, ఈ కరస్పాండింగ్ 4 వాల్యూస్ అనేవి మనం ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ కనుక చూస్తే హిడెన్ లేయర్స్ మనకి ఇనిషియల్గా 1 అండ్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ ఇక్కడికైతే వెళ్తుంది. ఫస్ట్ హిడెన్ లేయర్స్ 1, నెక్స్ట్ హిడెన్ యూనిట్స్ 16, లెర్నింగ్ రేట్ 0.01, epochs 50.
ఓకే ఈ కరస్పాండింగ్ 4 వాల్యూస్ అయితే ఈ ఫంక్షన్కి ఓకే ట్రైన్ మోడల్ అనే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ లాగా అయితే వెళ్తున్నాయి. ఓకే ఇక్కడ మనకి హిడెన్ లేయర్ వాల్యూ ఉంది, హిడెన్ యూనిట్స్ వాల్యూ ఉంది, లెర్నింగ్ రేట్ వాల్యూ అయితే ఉంది. ఓకే ఈ 3 అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం మోడల్ ఈజ్ ఈక్వల్ టు డయాబెటిస్ క్లాసిఫైయర్ 1. ఈ డయాబెటిస్ క్లాసిఫైయర్ 1 అనేది ఇక్కడ మనం బిల్డ్ చేసుకున్నాం. ఓకే ఇక్కడ మనము ఈ డయాబెటిస్ క్లాసిఫైయర్ 1 అనేది బిల్డ్ చేసుకున్నాం. సో ఈ డయాబెటిస్ క్లాసిఫైయర్ అనే మోడల్కి ఓకే డయాబెటిస్ క్లాసిఫైయర్ క్లాసిఫైయర్ 1 అనే మోడల్కి హిడెన్ లేయర్స్ హిడెన్ యూనిట్స్ అనే ఇన్పుట్ లాగా వెళ్తున్నాయి. ఓకే మనకి లెర్నింగ్ రేట్ అనేది మనకు మోడల్లోకి అయితే ఇన్పుట్ లాగా వెళ్ళదు. సో జస్ట్ నేను హిడెన్ లేయర్స్ అంటే ఫస్ట్ 1 and 16 ఓకే 1 and 16 అయితే నేను ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాను. ఓకే సో ఇక్కడ నాకు ఏమవుతుంది హిడెన్ లేయర్స్ ప్లేస్లో నాకు 1 వస్తుంది, హిడెన్ యూనిట్స్ ప్లేస్లో నాకు 16 వస్తుంది. ఓకే సో ఇప్పుడు ఫర్ అండర్స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ హిడెన్ లేయర్స్ ఓకే ఫర్ అండర్స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ హిడెన్ లేయర్స్ ఓకే మనకి ఇక్కడ హిడెన్ లేయర్స్ ఎన్ని 1 ఓకే ఫర్ అండర్స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అంటే హిడెన్ లేయర్స్ మనకి ఎన్ని ఉన్నాయి 1 ఓకే ఇనిషియల్ వాల్యూ 1 ఓకే తర్వాత లేయర్స్ డాట్ అపెండ్ ఓకే లేయర్స్ డాట్ అపెండ్ ఎన్ఎన్ డాట్ లీనియర్ ఓకే మనకి ఇనిషియల్గా లిస్ట్ అనేది 0 ఓకే ఇప్పుడు మనకి హిడెన్ లేయర్స్ వాల్యూ ఎంత 1 ఓకే హిడెన్ లేయర్స్ వాల్యూ అనేది 1. సో ఒక లేయర్ అనేది ఇళ్ళకి అపెండ్ అవుతుంది. ఓకే ఈ లిస్ట్లో మనకి ఇప్పుడు ఒక లేయర్ అనేది ఉంటుంది. ఓకే లేయర్ డాట్ అపెండ్ ఎన్ఎన్ డాట్ లీనియర్. ఇప్పుడు ఈ ఎన్ఎన్ డాట్ లీనియర్ అనేది నా ఫస్ట్ లేయర్. ఓకే ఈ ఎన్ఎన్ డాట్ లీనియర్ అనేది నా ఫస్ట్ లేయర్ ఓకే ఫస్ట్ హిడెన్ లేయర్. సో ఇందులో నాకు ఇన్ ఫీచర్స్ అనేది మనకి ఇక్కడ నుండి వస్తుంది, ఇన్ ఫీచర్స్ అనేవి నాకు ఇక్కడ నుండి వస్తున్నాయి అండ్ హిడెన్ యూనిట్స్ అనేవి నాకు ఇక్కడ నుంచి అయితే వస్తున్నాయి. సో ఈ కేసులో నాకు 32 కాదు ఓకే మనం ఏం పాస్ చేసాము 16 అయితే పాస్ చేసాం. ఓకే 16 నాకు ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఓకే సో మనకి లేయర్స్లో మనకి ఏముంది ఫస్ట్ ఒక లేయర్ అనేది ఉంది. ఓకే ఇనీషియల్గా ఇది ఎంటీ కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అపెండ్ చేస్తున్నాం. సో ఈ లేయర్స్లో నాకు ఫస్ట్ ఒక హిడెన్ లేయర్ అయితే ఉంది. ఓకే ఫస్ట్ ఒక హిడెన్ లేయర్ అనేది ఉంది. నెక్స్ట్ మనం ఏం అపెండ్ చేస్తున్నాము యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే యాక్టివేషన్ ఫంక్షన్ కూడా ఒక లేయరే కాబట్టి యాక్టివేషన్ ఫంక్షన్ కూడా అపెండ్ చేస్తున్నాం. ఓకే యాక్టివేషన్ ఫంక్షన్ కూడా అపెండ్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మనకి ఇన్ ఫీచర్స్. ఓకే మనం నెక్స్ట్ ఇన్ ఫీచర్స్ ఈజ్ ఈక్వల్ టు హిడెన్ యూనిట్స్. ఓకే ఇది ఎందుకు రాసామో చెప్తాను. ఓకే ఇది ఎందుకు రాసానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇక్కడ దాకైతే నా మోడల్ ఎట్లా బిల్డ్ అయిందంటే లెట్ మీ క్లియర్ దిస్. ఫస్ట్ నాకు ఓన్లీ సింగిల్ లేయర్. ఓకే సింగిల్ లేయర్ ఓకే సింగిల్ హిడెన్ లేయర్ విత్ 16 హిడెన్ యూనిట్స్. ఓకే సో ఈ విధంగా నాకు ఎంటైర్గా 16 హిడెన్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఓకే దీనికి కరస్పాండింగ్ మనకి ఇన్ ఫీచర్స్. ఓకే ఇవి వచ్చేసి ఇన్ ఫీచర్స్ ఎన్ని ఉంటాయి మనకి 8 అనేవి ఉంటాయి. సో ఇట్లా మనము ఇన్పుట్స్ అనేవి ఇస్తాం. ఓకే ఇట్లా మనము ఇన్పుట్స్ అనేవి ఇస్తాం. సో ఇది నా ఫస్ట్ లేయర్. ఓకే ఇది నా ఫస్ట్ హిడెన్ లేయర్. ఓకే ఇప్పుడు ఇది ఫస్ట్ హిడెన్ లేయర్. నెక్స్ట్ మనం ఏం చేయాలి అవుట్పుట్ లేయర్ అయితే కావాలి నాకు. ఓకే ఫస్ట్ హిడెన్ లేయర్ నెక్స్ట్ నాకు అవుట్పుట్ లేయర్ అనేది ఉంటుంది. సో ఈ అవుట్పుట్ లేయర్ మనం ఎట్లా బిల్డ్ చేస్తున్నామంటే ఇప్పుడు అవుట్పుట్ లేయర్కి నాకు నెక్స్ట్ ఓకే ఈ అవుట్పుట్ లేయర్కి నాకు ఈ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అనేవి ఇన్పుట్. ఓకే నా నెక్స్ట్ నేను బిల్డ్ చేసుకో అవుట్పుట్ లేయర్లో ఇప్పుడు నాకు అవుట్పుట్ లేయర్లో ఎన్ని అనేవి ఉన్నాయి 1. ఓకే 1 is the only single unit in the output layer. Okay 1 is the only single unit in the output layer. ఎందుకు సింగిల్ యూనిట్ ఇది నాకు బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి నాకు అవుట్పుట్ లేయర్లో నువ్వు ఎన్నైనా హిడెన్ యూనిట్స్ తీసుకో. ఓకే నువ్వు ప్రీవియస్గా ఎన్ని హిడెన్ లేయర్స్ అన్న తీసుకో ఎన్ని హిడెన్ యూనిట్స్ అనేది తీసుకో కానీ నాకు అవుట్పుట్ లేయర్లో ఓన్లీ సింగిల్ యూనిట్ అనేది ఉండాలి. ఓకే ఓన్లీ సింగిల్ యూనిట్ అనేది ఉండాలి. ఎందుకు బైనరీ క్లాసిఫికేషన్. ఓకే ఏదర్ 1 or 0 అవుట్పుట్ కాబట్టి నేను ఓన్లీ అవుట్పుట్ లేయర్ సింగిల్ యూనిట్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ యూనిట్కి ఓకే ఈ కరస్పాండింగ్ అవుట్పుట్ లేయర్లో ఉన్న ఈ హిడెన్ యూనిట్కి ఈ కరస్పాండింగ్ న్యూరాన్కి నాకు ఇన్పుట్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి ప్రీవియస్ హిడెన్ లేయర్. ఓకే ప్రీవియస్ హిడెన్ లేయర్ నుంచి ఇన్పుట్ లాగా వస్తున్నాయి. సో ఈ కరస్పాండింగ్ న్యూరాన్కి ఓకే ఈ కరస్పాండింగ్ అవుట్పుట్ లేయర్కి నాకు ఇన్పుట్ ఏమవుతుంది ప్రీవియస్ హిడెన్ యూనిట్స్ అవుట్పుట్. సో అందుకే నేను
కోడ్లో ఇక్కడ స్పెసిఫై చేశాను, ఇన్ ఫీచర్స్ ఈజ్ ఈక్వల్ టు హిడెన్ యూనిట్స్. ఓకే, ఇన్ ఫీచర్స్ ఈజ్ ఈక్వల్ టు హిడెన్ యూనిట్స్ అంటే ఇప్పుడు నాకు ఈ ఇన్ ఫీచర్స్ వాల్యూ అనేది మోడిఫై అవుతుంది. ఓకే, ఇన్ ఫీచర్స్ వాల్యూలో ఇప్పుడు నాకు ఏం స్టోర్ అవుతుంది, 16 అనేది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నా అవుట్పుట్ లేయర్ అనేది బిల్డ్ చేసినప్పుడు ఎన్ఎన్ డాట్ లీనియర్ ఇన్ ఫీచర్స్ 16,1 అవుతుంది. ఓకే, ఇది నా అవుట్పుట్ లేయర్. ఓకే, ఇది నా అవుట్పుట్ లేయర్. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే ఇది వచ్చేసి దీని డైమెన్షన్ వచ్చేసి 8,16. ఓకే, 8,16 అంటే 8 అనేది నా ఇన్ ఫీచర్స్, 16 అనేది నా హిడెన్ యూనిట్స్. ఓకే, కానీ ఇప్పుడు ఈ అవుట్పుట్ యూనిట్ డైమెన్షన్ ఎంత, 16,1. ఓకే, 16,1. సో దీని అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ కావాలి అంటే నేను 16 అనేది సెట్ చేసుకోవాలి. నా ఇన్ ఫీచర్స్ వాల్యూ నేను 16 అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నా ఇన్ ఫీచర్స్ వాల్యూ నేను 16 అనేది సెట్ చేసుకోవాలి, నా అవుట్పుట్ యూనిట్ వాల్యూ 1. ఓకే, సో ఈ ఎంటైర్ పార్ట్ ఆఫ్ ద కోడ్లో మనం అది చేసాం. ఓకే, మనం అవుట్పుట్ లేయర్ అనేది బిల్డ్ చేసుకున్నాం. ఓకే, యా ఈ వరకు మనం మోడల్ అయితే సక్సెస్ఫుల్గా బిల్డ్ చేసుకున్నాం. తర్వాత మోడల్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా సేమ్. తర్వాత లాస్ ఫంక్షన్, ఆప్టిమైజర్, అండ్ ఇది వచ్చేసి నా ఎంటైర్ ట్రైనింగ్ లూప్, అండ్ ఇది వచ్చేసి నా ఎంటైర్ టెస్టింగ్ లూప్. ఓకే, మనకి మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, 2 and 16. ఓకే, 2, 16, 0.01. ఓకే, తర్వాత మళ్ళీ 1, 16, 0.01. నెక్స్ట్ 1, 16, 0.001. ఓకే, నాకు సెకండ్ ఇటరేషన్లో 1, 16, 0.01. ఓకే, మళ్ళీ ఇది కంప్లీట్ అయ్యాక 1, 32, 0.01. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1, 32, 0.001. ఓకే, మళ్ళీ ఈ ఎంటైర్ లూప్ అనేది కంప్లీట్ అయినాక, ఓకే, ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి ఇది యాడ్ అవుతుంది. ఓకే, ఈ హెచ్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. ఓకే, ఈ హెచ్ అనేది ఎంటైర్గా కంప్లీట్ అయినాక మళ్ళీ నాకు హెచ్ఎల్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, 2, 64 and 0.01, 2, 64, 0.001. ఓకే, సో ఈ విధంగా మనము ఐటరేట్ అవుతూ వస్తాం. ఓకే, ఇన్నర్ లూప్, దెన్ మిడిల్లో ఉన్న లూప్, అండ్ దెన్ అవుటర్ లూప్. ఓకే, ఈ విధంగా మనం ప్రయారిటీ అనేది సెట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఈ లూప్ అయ్యాక దెన్ ఈ లూప్లో ఇంక్రిమెంట్ చేస్తాము. ఈ ఎంటైర్ లూప్ అనేది అయిపోయాక ఈ లూప్లో అయితే ఇంక్రిమెంట్ అనేది చేస్తాం. ఓకే, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఓకే, బెస్ట్ యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు 0, బెస్ట్ పారామీటర్స్ నేను ఒక డిక్షనరీ అయితే తీసుకుంటాను. ఓకే, ఒక డిక్షనరీ లాగైతే నేను వాల్యూ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనము ఇక్కడ నాకు యాక్యురసీ స్కోర్ అనేది వస్తుంది. తర్వాత నేను కరస్పాండింగ్ వాల్యూస్ అనేవి ప్రింట్ చేస్తాను. ఓకే, ఈ కరస్పాండింగ్ వాల్యూస్కి 1, 16, 0.01 తీసుకున్నప్పుడు నాకు ఏ యాక్యురసీ వచ్చిందో ఆ యాక్యురసీని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ ఆ యాక్యురసీని బెస్ట్ యాక్యురసీని కంపేర్ చేస్తున్నాను. ఇఫ్ బెస్ట్ యాక్యురసీ, ఓకే, మనకు ఫైనల్గా బెస్ట్ యాక్యురసీ అనేది వచ్చినప్పుడు నేను దానికి కరస్పాండింగ్ ఏమేమి ప్రింట్ చేస్తున్నాను, హిడెన్ లేయర్స్, హిడెన్ యూనిట్స్, అండ్ లెర్నింగ్ రేట్. ఓకే, హిడెన్ లేయర్, హిడెన్ యూనిట్స్, అండ్ లెర్నింగ్ రేట్ని అయితే ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్గా నేను జస్ట్ ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్ నేను స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే బెస్ట్ హైపర్ పారామీటర్స్ ఈజ్ యాడమ్. ఓకే, ఈజ్ యాడమ్, బెస్ట్ హైపర్ పారామీటర్స్ యాడమ్, లేయర్స్ 4, యూనిట్స్ 128, లెర్నింగ్ రేట్ 0.01, వ్యాలిడేషన్ యాక్యురసీ 0.3831. ఓకే, ఆ కరస్పాండింగ్ వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి నా హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ హిడెన్ లేయర్స్, హిడెన్ యూనిట్స్, అండ్ లెర్నింగ్ రేట్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఒక కాంబినేషన్ అయితే తీసుకోండి, లైక్ 2, 32, 0.01. ఓకే, ఒక్కసారి కాంబినేషన్ అనేది తీసుకొని ఈ లూప్స్తో అయితే ఐటరేట్ అవ్వండి. ఓకే, ఈ ఫంక్షన్ కాల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి. సో మళ్ళీ ఫస్ట్ మనము ఇక్కడ నుంచి ఈ పార్ట్కి పంపిస్తున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పార్ట్కి, ఓకే, మోడల్లోకి అయితే పంపిస్తున్నాం. సో ఈ విధంగా మనము కంటిన్యూ అయితే అవుతున్నాం. ఓకే, ఈ విధంగా మనం ఎట్ లాస్ట్, ఓకే, ఎండ్ ఆఫ్ ద లూప్ దాకా మనం కంటిన్యూ అవుతున్నాం. ఓకే, ఎండ్ ఆఫ్ ద లూప్ అనేది ఎండ్ అయినాక మనం ఫైనల్గా బెస్ట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్, నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్, అండ్ బెస్ట్ యాక్యురసీ, ఓకే, బెస్ట్ లెర్నింగ్ రేట్, అండ్ బెస్ట్ వ్యాలిడేషన్ యాక్యురసీ అయితే ఫైనల్గా ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇది వచ్చేసి హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్, హిడెన్ యూనిట్స్, లెర్నింగ్ రేట్. దట్స్ ఇట్.
ఇప్పుడు మనము హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అయితే చూద్దాం. ఓకే, మనం ఇప్పటి వరకు ఎట్లాంటి మోడల్ తీసుకున్నా రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది కామన్గా యూజ్ చేస్తూ వచ్చాం. కానీ మనకి రిలీవ్ కాకుండా ఇంకా వేరియస్ అదర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఆ వేరియస్ అదర్ ఆప్షన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మనకి సమ్ డిఫరెంట్ యాక్యురసీ స్కోర్స్ అనేవి రావచ్చు. ఓకే, దీనికంటే ఈ రిలీవ్ కంటే బెటర్ యాక్యురసీ స్కోర్స్ అనేవి రావచ్చు. సో అందుకే మనము ఈ యాక్టివేషన్ ఫంక్షన్స్ని కూడా మనం మన కంఫర్ట్కి తగ్గట్టు ట్యూన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనము డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అయితే చూద్దాము. ఆ డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ చూసాక నెక్స్ట్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ మనము మనకు ఆల్రెడీ తెలుసు సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్, టాన్ హెచ్ యాక్టివేషన్ ఫంక్షన్, రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్. ఇవి వచ్చేసి డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ రిలీవ్. ఓకే, లీకీ రిలీవ్, పిఆర్ రిలీవ్, ఎలు, సెలు అండ్ సాఫ్ట్మాక్స్ యాక్టివేషన్ ఫంక్షన్ విచ్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద అవుట్పుట్ లేయర్. ఓకే, ఈ సాఫ్ట్మాక్స్ ఇంకా సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్, టాన్ హెచ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది మనం మోస్ట్లీ అవుట్పుట్ లేయర్స్లో అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ స్విష్ అండ్ గెలు అండ్ మిష్, ఈ 3 యాక్టివేషన్ ఫంక్షన్స్ కూడా మనము అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయము, బట్ వీ మోస్ట్లీ యూజ్ ఇన్ సిఎన్ఎన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ. సో వీటిలో మనము మోస్ట్లీ ఈ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇవి జస్ట్ స్మూతర్ వర్జన్స్ ఆఫ్ రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, ఈ స్విష్, గెలు అండ్ మిష్ యాక్టివేషన్ ఫంక్షన్స్. ఓకే, ఇవి మనం మోస్ట్లీ సిఎన్ఎన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్లో అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనము కోడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అయితే చూద్దాం. యా, డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. సో ఇక్కడ కూడా నేను ఆ మీద బిల్డ్ చేసుకున్న మోడల్ కాకుండా డిఫరెంట్ మోడల్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నాకు ప్రీవియస్గా బిల్డ్ చేసుకున్న మోడల్లో, ఓకే, ప్రీవియస్గా ఇక్కడ నేను బిల్డ్ చేసుకున్న మోడల్లో, ఇక్కడ నేను బిల్డ్ చేసుకున్న మోడల్లో నాకు నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అయితే ఫిక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, ఈ యాక్టివేషన్ ఫంక్షన్ కూడా ఫిక్స్డ్ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, దీన్ని మనకు తగ్గట్టు చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. కానీ నేను ఇక్కడ బిల్డ్ చేసుకోబోయే మోడల్లో ఇక్కడ నేను బిల్డ్ చేసుకోబోయే మోడల్లో నిన్న యాక్టివేషన్ ఫంక్షన్ అనేది నాకు కన్వీనియంట్కి తగ్గట్టు వేరీ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా వేరీ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ నా క్లాస్ నేమ్ వచ్చేసి డయాబెటిస్ క్లాసిఫైయర్ 2. ఓకే, తర్వాత నేను యాక్టివేషన్ ఫంక్షన్, ఓకే, నేను ఎంటర్గా హిడెన్ లేయర్స్ హిడెన్ యూనిట్స్ అయితే ఫిక్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఈసారి నేను హిడెన్ లేయర్స్ హిడెన్ యూనిట్స్ అయితే ఫిక్స్ తీసుకుంటున్నాను. సో నేను చేంజ్ చేయాల్సింది ఏంటి, యాక్టివేషన్ ఫంక్షన్. సో దానికోసం నేను ఇనీషియల్గా సమ్ రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఫిక్స్ కాదు, జస్ట్ ఇనీషియల్గా ఏదో ఒక వాల్యూ అసైన్ చేస్తే బెటర్ అని రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఇది వచ్చేసి నా ఫస్ట్ హిడెన్ లేయర్. ఓకే, ఇది కూడా సేమ్ 3 లేయర్డ్ మోడల్. ఫస్ట్ ఇది నా ఫస్ట్ హిడెన్ లేయర్ అండ్ దీనికి కరస్పాండింగ్ యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసి నేను ఒక ఫంక్షన్ లాగా అయితే ఇచ్చాను. ఓకే, ఈ కరస్పాండింగ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్ లాగా ఇచ్చాను. సో దీని వాల్యూ మనకి ఎక్కడ నుండి వస్తుందంటే ఇక్కడ నుంచి అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఆ వాల్యూస్ అయితే అసైన్ అవుతాయి. ఓకే, ఎట్లా అసైన్ అవుతాయి అంటే ఫస్ట్ ఫర్ నేమ్ కామా యాక్ట్. ఓకే, ఇక్కడ మనం 2 ఎందుకు తీసుకున్నామంటే లూప్లో ఇది ఒక డిక్షనరీ ఫార్మాట్లో అయితే ఉంది. ఓకే, ఈ ఎంటైర్ యాక్టివేషన్స్ అనే వేరియబుల్ మనకి ఒక డిక్షనరీ ఫార్మాట్లో అయితే ఉంది. ఓకే, ఇది వచ్చేసి స్ట్రింగ్, దాని కరస్పాండింగ్ వాల్యూ. ఓకే, కీ వాల్యూ పేర్స్. ఓకే, బేసిక్గా కీ వాల్యూ పేర్స్. ఓకే, ఇది కీ, ఇది దాని వాల్యూ, కీ వాల్యూ. ఓకే, సో అట్లా మనము నేమ్ ఆఫ్ ద యాక్టివేషన్ ఫంక్షన్ అండ్ ఇది యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, nn.relu అనేది నా యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఐటరేట్ అవుతున్నాను. ఓకే, నేమ్ కన్సిడర్ చేసుకుంటున్నాను అండ్ యాక్ట్ అంటే nn.relu. ఓకే, సో యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ మోడల్. ఓకే, సేమ్ ట్రైన్ మోడల్ అనే ఫంక్షన్ బిల్డ్ చేసుకున్నాను. దానికి ఇన్పుట్ వచ్చేసి యాక్ట్, లెర్నింగ్ రేట్ అండ్ ఈపాక్స్. ఓకే, ఇప్పుడు ఈ యాక్ట్ ఎక్కడికి వెళ్తుంది, యాక్ట్లో నాకు ఇనీషియల్గా ఏముంది, nn.relu అనేది ఉంది. సో ఈ యాక్ట్ ఎక్కడికి వెళ్తుంది, ట్రైన్ మోడల్లోకి అయితే వెళ్తుంది. ఓకే, ఇక్కడ మనము nn.relu అనేది అసైన్ అయింది. ఓకే, ఇక్కడ నాకు nn.relu అనేది అసైన్ అయింది. నెక్స్ట్ ఈ nn.relu అనేది ఈ డయాబెటిస్ 2 క్లాసిఫైయర్ అనే మోడల్లోకి ఇన్పుట్ లాగా వెళ్తుంది. ఓకే, ఇన్పుట్ లాగా అయితే వెళ్తుంది. సో ఇక్కడ నేను nn.relu అయితే అసైన్ చేశాను. ఇప్పుడు ఈ nn.relu అనేది మళ్ళీ ఈ మోడల్లోకి అయితే వెళ్తుంది. ఓకే, డయాబెటిస్ క్లాసిఫైయర్ 2 అనే మోడల్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఈ మోడల్ మనం ఎక్కడ బిల్డ్ చేసుకున్నాము, ఇక్కడ బిల్డ్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి యాక్టివేషన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు nn.relu. ఓకే, ఇనీషియల్గా నేను nn.relu అనేది తీసుకున్నాను, బట్ ఇప్పుడు కూడా నాకు nn.relu అనేది వచ్చింది. సో nn.relu అనేది నాకు ఈ ఫంక్షన్ ఇన్పుట్. ఓకే, యాక్టివేషన్ ఫంక్షన్ ఇన్పుట్.
ఓకే, తర్వాత ఈ యాక్టివేషన్ ఫంక్షన్, ఓకే యాక్టివేషన్ ఫంక్షన్ ప్లేస్లో నాకు nn.relu అనేది రిప్లేస్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా యాక్టివేషన్ ఫంక్షన్ ప్లేస్లో నాకు nn.relu అనేది రిప్లేస్ అవుతుంది. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ నాకు నేమ్ అండ్ యాక్టివ్ ప్లేస్లో ఏమొస్తాయి, సిగ్మాయిడ్ అండ్ nn.sigmoid. ఓకే, మళ్ళీ సిగ్మాయిడ్ nn.sigmoid అనేది మనకి ఇన్పుట్ లాగా వెళ్తుంది ఎక్కడికి, ట్రైన్ మోడల్. ఓకే, ట్రైన్ మోడల్ అనే ఫంక్షన్లోకి ఇన్పుట్ లాగా వెళ్తుంది. సో ఇక్కడ మనకి యాక్టివేషన్ ఫంక్షన్ ప్లేస్లో, ఓకే ఈ వేరియబుల్ ప్లేస్లో నాకు nn.sigmoid అనేది ఉంటుంది. సో ఈ వేరియబుల్కి నేను nn.sigmoid అనేది అసైన్ చేస్తున్నాను. సో దీనికి ఇన్పుట్ ఎక్కడికి వెళ్తుంది, ఈ డయాబెటిస్ క్లాసిఫైడ్ 2 అనే మోడల్లోకి ఇన్పుట్ లాగా వెళ్తుంది. సో యాక్టివేషన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈ కేసులో నాకు nn.relu కాకుండా nn.sigmoid అనేది ఉంటుంది. ఓకే, తర్వాత నాకు ఇక్కడ ఈ ఫంక్షన్ ప్లేస్లో nn.sigmoid అనేది అసైన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము మళ్ళీ సేమ్ బెస్ట్ యాక్యురసీ, బెస్ట్ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, బెస్ట్ యాక్టివేషన్ ఫంక్షన్ నేను ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ ఎందుకు తీసుకున్నానంటే నాకు ఫైనల్గా ఒక స్ట్రింగ్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, ఫైనల్గా నేను ఇక్కడ ప్రింట్ చేసే స్ట్రింగ్ వాల్యూస్. సో అందుకే నేను ఒక ఎంటీ స్ట్రింగ్ అనేది తీసుకున్నాను. తర్వాత ఈ బెస్ట్ యాక్టివేషన్కి నేను ఈ నేమ్ అనేది సెండ్ చేస్తాను. ఓకే, బెస్ట్ యాక్టివేషన్కి నేను ఇక్కడ నేమ్ త్రూ అయితే ఐటరేట్ అవుతున్నాను కదా, ఈ నేమ్స్ని అయితే నేను ఫైనల్గా అసైన్ చేస్తాను. ఓకే, తర్వాత బెస్ట్ యాక్యురసీ ఫంక్షన్ relu విత్ validation accuracy 76%. ఓకే, 0.76 is nothing but 76%. ఓకే, ఇది వచ్చేసి హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు మనము ఈ మోడల్ 3లో, ఓకే ఈ మోడల్ 3లో అన్ని హైపర్ పారామీటర్స్ని, ఓకే వెదర్ ఇట్ మే బి ఆప్టిమైజర్, యాక్టివేషన్ ఫంక్షన్, హిడెన్ లేయర్స్, హిడెన్ యూనిట్స్, లెర్నింగ్ రేట్, ఓకే ఇవన్నిటిని ఒకటేసారి అయితే ట్యూన్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి కొంచెం సిమిలర్గానే ఉంటుంది. ఓకే, మోస్ట్లీ సిమిలర్గానే ఉంటుంది. బేసిక్గా ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఆ మీద 3 కోడ్స్ ఉన్నాయి, దాని కాంబినేషన్ ఈ ఫైనల్ కోడ్. ఓకే, సేమ్ ఇక్కడ డైనమిక్ మోడల్ అనేది బిల్డ్ చేసుకుంటున్నాను. ఓకే, డైనమిక్ మోడల్ నాకు ఇక్కడ హిడెన్ లేయర్స్కి ఇన్పుట్ వచ్చిన కొద్దీ నాకు ఇక్కడ అప్ అండ్ అవుతూ వస్తుంది. ఓకే, ఆ లేయర్ అనేది అప్ అండ్ అవుతూ వస్తుంది. సేమ్ యాక్టివేషన్ ఫంక్షన్ కూడా నాకు ఇక్కడ నుంచి ఇన్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఈ పార్ట్. ఓకే, మనం ఇక్కడ డిఫరెంట్ 4 లూప్స్ అనేది తీసుకుంటాం. ఓకే, బేసిక్గా 1 2 3 4. ఓకే, 4 లూప్స్ అయితే తీసుకుంటాం. ఓకే, మన ఫస్ట్ కాంబినేషన్ ఏముంటుంది, 1 16 relu యాడమ్ 0.01. ఓకే, ఫస్ట్ మనకి హిడెన్ లేయర్స్ ప్లేస్లో 1. ఓకే, హిడెన్ లేయర్ ప్లేస్లో నాకు 1 అనేది ఉంటుంది. సో నేను 1తో ఒక సింగిల్ లేయర్ అనేది బిల్డ్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ మీకు అవుట్పుట్ లేయర్ అనేది ఎట్లా బిల్డ్ చేస్తానో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నిటికీ అవుట్పుట్ లేయర్ అయితే కామన్. ఓకే, బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి నాకు అన్నిటికీ అవుట్పుట్ లేయర్ అనేది కామన్. ఓకే, తర్వాత నా ఇన్పుట్ ఏముంది 16. ఓకే, హిడెన్ యూనిట్స్ వచ్చేసి 16. ఓకే, తర్వాత యాక్టివేషన్ ఫంక్షన్ relu యాక్టివేషన్ ఫంక్షన్. ఆ relu యాక్టివేషన్ ఫంక్షన్ మనకి ఆ relu యాక్టివేషన్ ఫంక్షన్ అనేది నాకు ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, యాక్టివేషన్ ఫంక్షన్ కూడా నాకు ఇక్కడ డైనమిక్. ఓకే, ఇట్స్ అండ్ డైనమిక్ యాక్టివేషన్ ఫంక్షన్, నాట్ అండ్ ఫిక్స్డ్ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, తర్వాత ఆప్టిమైజర్ వచ్చేసి యాడమ్ ఆప్టిమైజర్. ఓకే, ఆప్టిమైజర్ వచ్చేసి యాడమ్ ఆప్టిమైజర్. నేను అది ఎక్కడ డిసైడ్ చేస్తున్నాను, ఇక్కడ నాకు యాడమ్ అని. ఓకే, ఇఫ్ ఆప్టిమైజర్ అండర్స్కోర్ నేమ్. ఓకే, ఆప్టిమైజర్ అండర్స్కోర్ నేమ్ అనేది జస్ట్ సెకండ్ ఫర్ ఆప్ట్ ఇన్ ఆప్టిమైజర్. సో ఇప్పుడు నాకు ఏం వెళ్తుంది ఆప్టిమైజర్లోకి, nn.relu అనేది వెళ్తుంది. సారీ యాడమ్ అనేది వెళ్తుంది. సో ఈ యాడమ్ అనేది ఏ ఫంక్షన్లోకి ఇన్పుట్ లాగా వెళ్తుంది, ఈ ఫంక్షన్లోకి అయితే ఇన్పుట్ లాగా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఆప్టిమైజర్ నేమ్ అవుతుంది, యాడమ్ అనేది అవుతుంది. సో ఇఫ్ ఆప్టిమైజర్ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యాడమ్. సో యాడమ్ అయినప్పుడు మనం ఆప్టిమైజర్ని ఈ ఆప్టిమైజర్ అని ఫిక్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంటుంది, లెర్నింగ్ రేట్. ఓకే, సేమ్ లెర్నింగ్ రేట్ కూడా అట్లనే ట్యూన్ చేసుకుంటాము. లెర్నింగ్ రేట్ కూడా మనకి ఇక్కడ ఇన్పుట్ లాగా అయితే వెళ్తుంది. సో లెర్నింగ్ రేట్ ఇక్కడ ఫిక్స్ చేస్తాం. ఓకే, తర్వాత సేమ్ బెస్ట్ యాక్యురసీ, బెస్ట్ పారామీటర్స్ కూడా అట్లనే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. ఓకే, మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈపాక్స్ని అయితే ట్రై చేయండి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఈపాక్స్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది ట్రై అవుట్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి జస్ట్ లైక్ హోంవర్క్ అనుకోండి. ఓకే, జస్ట్ ఒక హోంవర్క్ లాగా తీసుకోండి. ట్రై హైపర్ పారామీటర్ ట్యూనింగ్ విత్ డిఫరెంట్ ఈపాక్స్. ఓకే, ఇప్పుడు ఈ నెక్స్ట్ పార్ట్. ఓకే, ఈ 8th పార్ట్ వచ్చేసి కోడ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ VS కోడ్. ఓకే, మనం VS కోడ్లో ఎట్లా ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది చేయొచ్చు. ఓకే, సేమ్. ఓకే, కోడ్ అనేది ఎంటైర్గా సేమ్, కానీ మనకి స్టెప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మనకి ఈ స్టెప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మీకు ఒకసారి చూపిస్తాను. కంట్రోల్
సారీ షిఫ్ట్ రైట్ క్లిక్, నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ కొంచెం లో కాబట్టి టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. ఓకే, ఇది ఒకసారి లోడ్ అయ్యాక నేను రెజ్యూమ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కోడ్ డాట్ ఎంటర్. ఓకే, ఇప్పుడు నాకు VS కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ VS కోడ్లో మనము కోడ్ రాయడం వల్ల బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం గిట్లో పుష్ చేసుకోవచ్చు. ఓకే, మనం రాసిన కోడ్ అంతా గిట్లోకి పుష్ అనేది చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి కోడ్ మీద వర్జన్ కంట్రోల్, సో ఇవన్నీ బేసిక్గా ఉంటాయి. సో ఎవరికైతే గిట్ మీద బేసిక్ ఐడియా అనేది ఉందో వాళ్ళైతే VS కోడ్లో అయితే ట్రై చేయండి. ఓకే, ఈ గూగుల్ కొలాబ్ కాకుండా VS కోడ్లో అయితే ట్రై చేయండి అండ్ గిట్లోకి అయితే పుష్ చేసుకోండి. అండ్ నేను ఒకసారి అయితే నా గిట్హబ్ రెపో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను ఈ కరస్పాండింగ్ కోడ్కి నేను ఒక రీడ్మీ ఫైల్ కూడా యాడ్ చేశాను. అందులో మీకు ఎంటైర్ నోట్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో ఒక్కసారి అయితే వెళ్ళి ట్రై అవుట్ చేయండి. సో మీకు ఒకవేళ గిట్ క్లోనింగ్ అనుకో వస్తే ఒకసారి అయితే నా గిట్హబ్ ఆ ఎంటర్ కోడ్ని అయితే మీరు క్లోన్ అయితే చేసుకోండి. ఓకే, క్లోన్ అయితే చేసి రన్ చేయండి మీ లోకల్ సిస్టమ్ మీద. మనకి లోడ్ అయితే అయింది. ఓకే, ఇక్కడ నేను బేసిక్గా ఏం లేదు, ఫస్ట్ మీరు అయితే గిట్లోకి అయితే వెళ్ళండి. గిట్లో మీరు క్రియేట్ రెపో. ఓకే, మన గిట్హబ్ ఓకే, ఒక్కసారి ఇట్లా గిట్లోకి వచ్చాక మీరు ఏం లేదు, క్రియేట్ న్యూ రిపోజిటరీ. ఓకే, క్రియేట్ న్యూ రిపోజిటరీ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఒకసారి క్లిక్ చేశాక ఇక్కడ మీ రెపో పేరు, డిస్క్రిప్షన్ ఏమంటే యాడ్ చేయండి. తర్వాత పబ్లిక్లోకి అయితే సెట్ చేసుకోండి. తర్వాత రీడ్మీ ఫైల్ ఒకటి యాడ్ చేయండి. తర్వాత పైథాన్ గిట్ ఇగ్నోర్ ఫైల్ ఒకటి యాడ్ చేయండి. ఏదో ఒక లైసెన్స్ అయితే ఇవ్వండి. తర్వాత క్రియేట్ రెపోజిటరీ మీద క్లిక్ చేయండి. ఓకే, ఒకసారి మీకు రెపోజిటరీ అనేది క్రియేట్ అయినాక మీరు ఈ పార్ట్ ఆఫ్ ద కోడ్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, శాంపుల్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. ఓకే, మీకు ఇనీషియల్గా ఈ 3 ఫైల్స్ అయితే ఉండవు. ఓకే, diabetes.csv, notebook.ipynb అండ్ requirements.txt. ఈ 3 ఫైల్స్ అయితే ఉండవు ఇనీషియల్గా మీరు రిపో అనేది క్రియేట్ చేసినప్పుడు. జస్ట్ మీరు కోడ్లోకి అయితే వెళ్ళండి. ఈ కోడ్ ఉంది కదా, ఓకే, దీన్ని అయితే కాపీ చేసుకోండి. ఓకే, ఒకసారి కాపీ చేసుకున్నాక మీరు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని దానిలో మీరు మీ పవర్ షెల్ అయితే ఓపెన్ చేసి గిట్ క్లోన్. ఓకే, గిట్ క్లోన్ దాన్ని పేస్ట్ చేసి, ఓకే, ఆ కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేసి ఎంటర్ అయితే కొట్టండి. ఓకే, ఎంటర్ చేశాక మనకి ఆ రిపో అనేది మనకు లోకల్గా క్లోన్ అవుతుంది. ఓకే, ఒకసారి లోకల్గా క్లోన్ అయినాక మీరు కోడ్ డాట్ ఆన్ చేసి డైరెక్ట్ VS కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారంటే జూపిటర్. ఓకే, ఇందులో మనకి ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తే మీరు జూపిటర్ ల్యాబ్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి అండ్ పైథాన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ రెండు అనేది ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కర్నల్స్లో పైథాన్ ఎన్విరాన్మెంట్స్ అయితే సెట్ చేసుకోండి. ఓకే, కర్నల్స్లో పైథాన్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఈ ఎక్స్టెన్షన్స్లో, ఓకే, ఈ ఎక్స్టెన్షన్స్లో మీరు జూపిటర్ ల్యాబ్ ఒకటి అండ్ నెక్స్ట్ పైథాన్. ఓకే, ఈ రెండు అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు
ఇట్లా లైక్ సెల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, ఐపీవైఎన్బి చేసినప్పుడు నోట్బుక్ డాట్ ఐపీవైఎన్బి ఓకే ఎనీ నేమ్ డాట్ ఐపీవైఎన్బి చేసినప్పుడు మీకు ఇట్లా సెల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సేమ్ గూగుల్ కొలాబ్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందో దీని ఇంటర్ఫేస్ కూడా అట్లానే ఉంటుంది. ఓకే, సేమ్ ఎంటైర్గా సిమిలర్ కోడ్. ఓకే, సేమ్ ఎంటైర్ సిమిలర్ కోడ్. జస్ట్ మీకు గిట్ మీద ఒక బేసిక్ ఐడియా ఉండాలని నేను ఈ విఎస్ కోడ్లో అయితే ఇంప్లిమెంట్ చేసి చూపెట్టాను. ఓకే, ఒకసారి ఈ కోడ్ అంతా రన్ చేసినాక ఫస్ట్ గిట్ యాడ్. ఓకే, గిట్ యాడ్ ఎవ్రీథింగ్. ఓకే, గిట్ డాట్ ఓకే మీకు 3 కమాండ్స్ అయితే చెప్తాను. ఆ 3 కమాండ్స్ అయితే టైప్ చేయండి. యా ఓకే, ఆ 3 కమాండ్స్ అయితే ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను. గిట్ యాడ్ డాట్. ఓకే, డాట్ అంటే ఎవ్రీథింగ్. నెక్స్ట్ గిట్ కమిట్ -m. మీరు ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి నచ్చిన స్ట్రింగ్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. ఓకే, సంథింగ్ ఇట్లా ఏదో ఒకటి ఇవ్వండి, హైపర్ పారామీటర్ ట్యూనింగ్. దెన్ మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. ఓకే, ఇన్ కేస్ ఏమన్నా ఎర్రర్ వస్తే సమ్ ఫోర్స్ అని చేయండి. ఓకే ఓకే గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. ఓకే, గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ వర్కౌట్ అవ్వకపోతే గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ ఫోర్స్. ఓకే, సో దీన్ని ఫోర్స్గా ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా లైక్ అవాయిడ్ చేసి ఫోర్స్డ్గా మీకు గిట్లోకి అయితే పుష్ చేస్తుంది. ఓకే, ఈ బేసిక్గా కమాండ్స్. ఓకే, ఇన్ కేస్ మీరు గిట్తోని సమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు ఈ 3 కమాండ్స్ అయితే యూజ్ చేసి మీరు లోకల్లో క్రియేట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ని మీరు గిట్హబ్లోకి అయితే పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బేసిక్గా ఎంటైర్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మీకు ఇన్ కేస్ నోట్స్ కావాలనుకుంటే, ఓకే ఇన్ కేస్ మీకు ఏమైనా నోట్స్ కావాలనుకుంటే ఇక్కడ నేను ఒక రీడ్మీ ఫైల్ అయితే ఇచ్చాను. ఓకే, ఈ రీడ్మీ ఫైల్లో మీకు ఎంటైర్ నోట్స్ అయితే ఉంది. ఒకసారి మీరు చదవండి, ఆర్ ఇన్ కేస్ నోట్ డౌన్ చేసుకుంటే నోట్ డౌన్ అయితే చేసుకోండి. సో ఇది బేసిక్గా ఎంటైర్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.